ఓం శ్రీ గురుభ్యో నమః. సప్రమాణ జ్యోతిషారం అనుసరించి ప్రతి వారం మనం లగ్న ఫలాలు తెలుసుకుంటున్నాం. ఈ క్రమంలో ఈ రోజు మనం 3 మే 2026 నుండి 9 మే 2026 వరకు ఈ వారం రోజులు ద్వాదశ లగ్నాలకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చాలా లోతుగా విశ్లేషిద్దాం. ముఖ్యంగా ఈ వారం ఆకాశంలో జరిగే గ్రహాల కదలికలు, అందులోనూ మనస్సును శాసించే చంద్రుని యొక్క ప్రయాణం చాలా ఆసక్తికరంగా మలుపులు తీసుకోబోతుంది. అది ఎలాగంటే వారం ప్రారంభంలో మొదటి 2 రోజులు చంద్రుడు వచ్చేసి వృశ్చిక రాశిలో నీచ స్థితిలో ఉన్నప్పటికీ అక్కడే శుక్రుడి యొక్క దృష్టిని పొందుతున్నాడు. దీనివల్ల మన భావోద్వేగాలు మరియు ఆర్థిక మరియు సంబంధ బాంధవ్యాల విషయంలో కొన్ని ఆకస్మిక పరిణామాలు జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా వారం మధ్యలో తర్వాతి 2 రోజులు ఆ తర్వాత చంద్రుడు ధనుర్రాశిలో ప్రవేశిస్తాడు. ఇక్కడ కూడా ఒక విశేషమైన గ్రహ సమీకరణం కూడా ఉంది. ధనస్సులో ఉన్న చంద్రుడి మీద ఇటు గురు దృష్టి మరియు శని దృష్టి, గురు యొక్క సప్తమ దృష్టి, శని యొక్క దశమ దృష్టి ఏకకాలంలో పడబోతున్నాయి. ఇది మన ఆలోచనలో ఒక గొప్ప ఆధ్యాత్మికతను, అదే సమయంలో ఒక కఠినమైన క్రమశిక్షణను తీసుకురాబోతుంది. వారాంతంలో వారం చివరి 2 రోజులు చంద్రుడు మకర రాశిలో ప్రయాణించడం జరుగుతుంది. ఇక్కడ సో కాలపురుష కుండలిలో దశమ స్థానం ఇది. ఇది వృత్తి, ఉద్యోగ వ్యవహారాల మీద మన దృష్టిని కేంద్రీకరించేలా చేస్తుంది. వీటన్నింటితో పాటు మనం ఈ వారం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన, జాగ్రత్త పడవలసిన మరో ప్రధానమైన విషయం ఏంటంటే బుధుని యొక్క అస్తంగత దోషం అనేది ఈ వారం కూడా కంటిన్యూ అవుతుంది. గత వారం రవికి అత్యంత సమీపంలో వెళ్ళడం వల్ల బుధ గ్రహం ఏ విధంగా అయితే అస్తంగతం చెందిందో, బలాన్ని కోల్పోయిందో, ఆ దోషం ఈ వారం కూడా అంతా కంటిన్యూ అవుతుంది. కాబట్టి డాక్యుమెంట్లు, కమ్యూనికేషన్ మరియు వ్యాపార వ్యవహారాల్లో ఈ వారం కూడా మనం అప్రమత్తంగా ఉండాలి. మరి ఈ ఆసక్తికరమైన గోచార గ్రహస్థితులు అనుసరించి మేష లగ్నం నుండి మీన లగ్నం వరకు ఈ 12 లగ్నాల వారి జీవితాల్లో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ఎవరికి అదృష్టం వరించబోతుంది, ఎవరు ఏ ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అనేది ఇప్పుడు ఒక్కో లగ్నాన్ని వివరంగా చూద్దాం. సో మేష లగ్న జాతకులకు ఏ విధంగా ఉందో చూద్దాం. మేష లగ్నం అంటే చాలా మంది మేష రాశి కూడా చూసుకుంటున్నారు. ఒకవేళ మీ లగ్నం తెలియకపోతే మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ మరియు టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ కామెంట్ సెక్షన్ లో మీరు పెట్టినట్టయితే మీ లగ్నం ఏంటనేది మేము రిప్లై ఇస్తాం. అదేవిధంగా ఈ వారం మేషలగ్న జాతకులకు సప్రమాణ జ్యోతిషార ప్రకారము ఈ వారం గ్రహస్థితులు ఒకవైపు గొప్ప యోగాన్ని, మరోవైపు కొన్ని కఠినమైన సవాళ్ళను కూడా ఇస్తున్నాయి. ఏ ఏ గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి, ఎక్కడ జాగ్రత్త పడాలో ఇప్పుడు విశ్లేషిద్దాం. మేషలగ్న జాతకులకు ఈ వారం శుభగ్రహాల బలం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. లగ్నంలో ఇక్కడ చూసుకుంటే రవి పంచమాధిపతి, మీకు శుభగ్రహమైన రవి లగ్నంలోనే అత్యంత బలంగా ఉండి తన సప్తమ దృష్టితో 7వ భావాన్ని వీక్షిస్తున్నాడు. ఇక్కడ దీనివల్ల మీలో ఆత్మవిశ్వాసం మరియు నాయకత్వ లక్షణాలు, రోగ నిరోధక శక్తి అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా గురువు యొక్క దృష్టి కూడా ఇక్కడ 7వ భావం మీద ఉంది. మీరు తీసుకున్న నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి. అదేవిధంగా 3వ భావంలో గురువు, 11వ భావంలో ఉన్న రాహు మీద గురు దృష్టి ఇక్కడ ఈ వారం కూడా కంటిన్యూ అవుతుంది. అదేవిధంగా శుభగ్రహమైన గురువు తన దృష్టితో 7వ భావాన్ని ఇవ్వడం వల్ల భార్య భర్తల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన పాయింట్ ఏమిటంటే గురువు తన దృష్టి 11వ భావంలో లాభస్థానంలో రాహు మీద ఉంచడం అనేది, ఈ శుభ దృష్టి వల్ల రాహు కూడా మీకు మంచి ఫలితాలు ఇస్తాడు. ఆకస్మిక లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. అన్నయ్యలు లేదా మిత్రుల ద్వారా గొప్ప సపోర్ట్ కూడా లభిస్తుంది. అదేవిధంగా చూసుకుంటే 12వ భావంలో ఇక్కడ కుజుడు, శని, ఇక్కడ కుజుడు మరియు కేతు బలం చూసుకున్నట్టయితే వ్యయస్థానంలో పాపగ్రహమైన శనితో మీ లగ్నాధిపతి కుజుడు చిక్కున్నప్పటికీ కుజుడు మీకు శుభగ్రహం కాబట్టి తన విశేష దృష్టితోని, అంటే ఇక్కడ కుజుడు ఇక్కడ 12వ భావంలో బలం కోల్పోవచ్చు, కానీ తన 4వ దృష్టి, తన 8వ దృష్టి మాత్రం అద్భుతంగా పనిచేస్తుంది. ఈ యొక్క దృష్టితో 3వ భావాన్ని మరియు 7వ భావాన్ని చూస్తూ మీకు మంచి ధైర్యాన్ని, మంచి సత్సంబంధాలు ఇస్తూ మిమ్మల్ని రక్షిస్తూ ఉన్నాడు. కేతువు కూడా ఇక్కడ మీకు శుభ ఫలితాలనే ఇస్తాడు. ఎందుకంటే కేతువు గ్రహం మీకు ఇక్కడ పంచమ భావంలో మీకు జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక సంబంధించిన వ్యవహారాల్లో మీకు కలిసి వస్తుంది. అదేవిధంగా కుటుంబం, వాక్ మరియు ఆర్థికం 2వ భావంలో శుక్రుడు మరియు శని దృష్టి చూసారు. ఇక్కడ శుక్రుడు 2వ భావంలో శని దృష్టి కూడా పొంది ఉండడం వల్ల మీకు పాపగ్రహమైన శుక్రుడు 2వ భావంలో కుటుంబ ధన స్థానంలో ఉంటూ అష్టమ భావాన్ని కూడా చూస్తున్నాడు. దీనికి తోడు 12వ స్థానంలో ఉన్న పాపి శని దృష్టి కూడా 2వ భావం మీద మరియు 6వ భావం మీద, 9వ భావం మీద కూడా పడుతుంది. దీనివల్ల మీరు మాట విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన ఆకర్షణలకు, విలాసాలకు డబ్బు ఖర్చు చేసే ప్రమాదం ఉంది. కోపాన్ని, మాట అదుపులో ఉంచుకోకపోతే కుటుంబంలో వివాదాలు తలెత్తుతాయి. అదేవిధంగా చూసుకుంటే మన యొక్క ఈ యొక్క చంద్రుడి సంచారం చూసుకుంటే ఈ లగ్నానికి చంద్రుడు చతుర్థాధిపతి చంద్రుని యొక్క దైనందిన సంచారం చూసుకుంటే మొదటి 2 రోజులు వృశ్చిక రాశిలో, ఈ లగ్నానికి 8వ ఇల్లు, ఈ యొక్క చంద్రుడు అష్టమ భావంలో ప్రయాణిస్తూ 2వ ఇంట్లో ఉన్న పాపగ్రహమైన శుక్రుని దృష్టి లోనవుతున్నాడు. ఈ 2 రోజులు కూడా మానసికంగా అత్యంత ఒత్తిడిచ్చే సమయం. తెలియని భయము, ఆందోళన ఉంటాయి. స్త్రీలతో వ్యవహారాల్లో మరియు ఆర్థిక లావాదేవీలు మోసపోకుండా జాగ్రత్త పడాలి. అదేవిధంగా మధ్యలో 2 రోజులు చంద్రుడు
తొమ్మిదవ భావంలో నవమ భావంలో చంద్రుడి సంచారం అటు శుభగ్రహమైన గురు దృష్టి, ఇటు పాపగ్రహమైన శని దృష్టి ఏకకాలంలో పడుతున్నాయి. దీనివల్ల మీకు అదృష్టం కలిసి వచ్చినట్లు వచ్చి పనుల్లో చిన్నపాటి ఆలస్యం, డిలేస్ జరుగుతాయి. తీర్థయాత్రలకు ప్లాన్ చేస్తారు కానీ కొన్ని ఆటంకాలు రావచ్చు. తండ్రి గారి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. అదేవిధంగా చివరి 2 రోజులు చూసుకుంటే దశమ స్థానంలో చంద్రుడు, వారాంతంలో కర్మస్థానంలో చంద్రుడి సంచారం వల్ల మీ పూర్తి దృష్టి వృత్తి వ్యాపారాల మీద పడుతుంది. పని ఒత్తిడి ఉన్నప్పటికీ బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. అదేవిధంగా ఓవరాల్గా మేషలగ్న జాతకులకు ఈ వారము రవి గురు కుజుల వల్ల మంచి ధైర్యము రాజయోగం పడుతుంది. అదేవిధంగా కేవలం మీరు చేయాల్సిందల్లా మీ మాటను అదుపులో ఉంచుకోవడం మరియు ఈ వారం ప్రారంభంలో అష్టమ చంద్రుని ప్రభావం ఉన్న 2 రోజులు కీలక నిర్ణయాలను వాయిదా వేసుకోవాలి. అలాగే బుధుని యొక్క అస్తగత దోషం కూడా కొనసాగుతుంది కాబట్టి డాక్యుమెంట్ల విషయంలో కానీ సంతకాల విషయంలో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. సో పాపగ్రహాలైన శని దశ కానీ శుక్రదశ కానీ మీకు అయిపోతే వ్యతిరేక ఫలితాలు తక్కువగా ఉంటాయి. ఒకవేళ ఈ దశలు మీకు ఉండుంటే మాత్రం కొన్ని చిన్నపాటి రెమెడీస్తో ముందుకెళ్తే ఈ వారం కూడా మీరు హ్యాపీగా లీడ్ చేయొచ్చు. సో నెక్స్ట్ లగ్నం చూద్దాం. వృషభ లగ్న జాతకులకు 3 మే 2026 నుంచి 9 మే 2026 వరకు వార ఫలాలు సప్రమాణ జ్యోతిష్శారం ఆధారంగా తెలుసుకుందాం. అయితే ఇక్కడ గమనించాలి, ఇది కేవలం లగ్న ఫలాలు మాత్రమే, రాశి ఫలాలు కాదు. మీ లగ్నం మీకు తెలియకపోతే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ కనుక మా కామెంట్ సెక్షన్లో చేస్తే కనుక మేము మీ లగ్నం ఏంటి అనేది చూసి మీకు కామెంట్ సెక్షన్లో రిప్లై ఇస్తాము. అదేవిధంగా సప్రమాణ జ్యోతిషార ఆధారంగా వృషభ లగ్న జాతకులకు ఈ వారం గ్రహస్థితులు చాలా ఆసక్తికరంగా మారబోతున్నాయి. మీకు శుభగ్రహాలు మంచి యోగాన్ని ఇస్తున్నాగా పాపగ్రహాలు కొన్ని విషయాలలో మిమ్మల్ని పరీక్షించబోతున్నాయి. అవేంటో పూర్తిగా చూద్దాం. సో ఇక్కడ చూసుకుంటే లగ్న బలం, ఇక్కడ లగ్నంలో శుక్రుడి మీద శని దృష్టి. ఈ వారం వృషభ లగ్నానికి శుభగ్రహాలైన శుక్ర, శని, రవి గ్రహాల బలము చాలా అద్భుతంగా ఉంది. లగ్నంలో శుక్రుడు, మీ లగ్నాధిపతి మరియు ప్రధాన శుభగ్రహమైన శుక్రుడు లగ్నంలోనే సొంత రాశిలో ఉంటూ సప్తమ భావాన్ని కూడా వీక్షించడం వల్ల ఒక గొప్ప రాజయోగం అని చెప్పొచ్చు. దీనివల్ల మీలో మంచి తేజస్సు, ఆకర్షణ పెరుగుతాయి. ఆరోగ్యము మరియు అత్యంత అనుకూలంగా ఉంటుంది. శుక్రుని దృష్టి సప్తమం మీద పడడం వల్ల సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. 11వ భావంలో శని, లాభస్థానంలో శుభగ్రహమైన శని సంచారము మీకు మంచి బూస్టప్ లాంటిది. శని తన విశేష దృష్టిలతో లగ్నాన్ని, పంచమ భావాన్ని మరియు అష్టమ భావాన్ని చూడడం జరుగుతుంది. ఇక్కడ శనికి 3వ చూపు ద్వారా లగ్నాన్ని, శనికి 7వ చూపు ద్వారా పంచమాన్ని, తర్వాత అష్టమాన్ని చూడడం వల్ల లగ్నంపై శని దృష్టి వల్ల మీకు పని పట్ల క్రమశిక్షణ పెరుగుతుంది. పంచమ దృష్టి వల్ల విద్యార్థులకు, కళాకారులకు మంచి గుర్తింపు దక్కుతుంది. ఇక అష్టమంపై శని దృష్టి వల్ల మీకు జరగాల్సిన ప్రమాదాలు లేదా ఆకస్మిక నష్టాలు ముందే ఆగిపోయి మీకు ఒక రక్షణ కవచంలా నిలబడతాడు శని. అదేవిధంగా 12వ భావంలో శుభగ్రహమైన రవి ఉండడం వల్ల వ్యయ స్థానంలో ఉంటూ 6వ భావాన్ని కూడా వీక్షిస్తుంది. చూసుకుంటే ఇక్కడ నుంచి 6వ స్థానం కూడా వీక్షిస్తుంది. దీనివల్ల మీరు చేసే ఖర్చులు చాలా ఉన్నతమైన పనులకు, శుభకార్యాలకు సద్వినియోగం అవుతాయి. అలాగే రవి దృష్టి వల్ల మీ యొక్క శత్రువులు నాశనం అవుతారు. పోటీ పరీక్షలు కూడా విజయం సాధించే అవకాశం ఉంది. కానీ గురు దృష్టి కూడా మీకు 6వ స్థానం మీద ఉండడం వల్ల గురువుకి మీరు మంచి పరిహారాలు చేసుకుంటే, గురు దశ ఇట్లా అయిపోతే మీకు ఈ అన్న పరీక్షల్లో కానీ శత్రు రోగ స్థానంలో మంచి అభివృద్ధి ఉంటుంది. అదేవిధంగా కుటుంబం మరియు వాక్కు, గృహశాంతి చూసుకుంటే కనుక ఈ వారం పాపగ్రహాల ప్రభావం వల్ల మీరు కొన్ని వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. 2వ భావంలో గురువు చూస్తే ధన, వాక్కు స్థానంలో పాపగ్రహమైన గురు భగవానుడు సంచరించడం వల్ల ఇక్కడ 6వ భావాన్ని కూడా మరియు కర్మ భావాన్ని కూడా వీక్షిస్తుంది. దీనివల్ల మీ మాట తీరు కాస్త కఠినంగా మారే అవకాశం ఉంది. ఆఫీసులో అంటే 10వ భావంపై అధికారులతో, 10వ భావం సంబంధించి ఆఫీసులో పై అధికారులతో లేదా సహా ఉద్యోగులతో వాదనలకు దిగడం సురక్షితం కాదు. అప్పుల విషయంలో కనుక జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి హామీలు ఇవ్వద్దు. 4వ భావంలో కేతు ఉండడం వల్ల, పాపగ్రహమే కేతు ఉండడం వల్ల గృహ మాతృస్థానంలో ఇంట్లో చిన్నపాటి అశాంతి, చికాకులు నెలకొంటాయి. వాహనాలు నడిపేటప్పుడు లేదా కొనుగోలు చేసేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించడం ఉత్తమం. తల్లి గారి యొక్క ఆరోగ్య విషయంలో కూడా కొంత శ్రద్ధ వహించాలి. సో ఓవరాల్గా చంద్రుని యొక్క సంచారం చూస్తే ఈ యొక్క లగ్నానికి చంద్రుడు తృతీయాధిపతి చంద్రుని దైనందిన సంచారము ఏ విధంగా వృషభ లగ్నానికి ఉంటుందో చూద్దాం. ఈ వారం చంద్రుని ప్రయాణం మీకు ఎలాంటి ఫలితాలు ఇస్తుంది అంటే, మొదటి 2 రోజులు వృశ్చిక రాశిలో 7వ ఇంట్లో చంద్రుడు సంచారం చేస్తుండు. ఇక్కడ ఈ పాపగ్రహమైన చంద్రుడు ప్రయాణిస్తున్నప్పటికీ, సప్తమ భావంలో పాపగ్రహమైన చంద్రుడు ప్రయాణిస్తున్నప్పటికీ లగ్నంలో ఉన్న శుభగ్రహమైన శుక్రుని మంచి దృష్టి చంద్రుని పడడం వల్ల దీనివల్ల భార్యాభర్తల మధ్య రావాల్సిన విభేదాలు కూడా సమసిపోయి మంచి ఫలితాలు వస్తాయి. అదేవిధంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా సామాన్యంగా భార్యాభర్తల మధ్య ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారంలో కూడా మంచి సమతుల్యత ఏర్పడుతుంది. అదేవిధంగా మధ్యలో 2 రోజులు కూడా ధనుస్సు రాశిలో
అష్టమ భావంలో చంద్రుడు రావడం వల్ల చంద్రుడు మీకు పాపగ్రహమే కావచ్చు. కానీ ఇక్కడ విశేషం ఏమిటంటే ఈ చంద్రుడి మీద పాపగ్రహమైన గురు దృష్టి మరియు శుభగ్రహమైన శని దృష్టి ఏకకాలంగా పడుతుంది. గురు సప్తమ దృష్టి, శని దశమ దృష్టి ఏకకాలంలో పడడం వల్ల దీనివల్ల మానసికంగా కొంత ఒత్తిడి, అకారణమైన భయం ఉన్నప్పటికీ శని దృష్టి మిమ్మల్ని కాపాడుతుంది. కానీ ఈ 2 రోజులు ప్రయాణాలు, కీలక నిర్ణయాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఎందుకంటే గురు దృష్టి కూడా ఉండడం వల్ల కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. చివరి వారాంతం 2 రోజులలో మకర రాశిలో ఈ లగ్నానికి 9వ భావంలో చంద్రుని ప్రయాణం వల్ల అదృష్టం కొద్దిగా ఆటంకపడినట్లు అనిపిస్తుంది. తండ్రి గారితో లేదా పెద్దవారితో చిన్నపాటి భేదాభిప్రాయాలు రావచ్చు. దైవ దర్శనాల్లో జాప్యం జరుగుతుంది. అదేవిధంగా మీరు గమనించాల్సింది బుధుని యొక్క అస్తంగతం. వృషభ లగ్నానికి 2వ మరియు 5వ అధిపతి అయిన శుభగ్రహము బుధుడు అస్తంగత దోషంలో ఉన్నాడు. కాబట్టి ఈ వారం కూడా ఆర్థిక లావాదేవీల్లో, పెట్టుబడుల్లో, ముఖ్యంగా కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. కాంట్రాక్టులు సంతకం చేసేటప్పుడు క్షుణ్ణంగా చదివిన తర్వాతనే ముందుకు వెళ్ళండి. సో ఇక్కడ ఓవరాల్‌గా వృషభ లగ్న జాతకులు చూసుకుంటే గనక ఈ వారం శుక్రుడు, శని మంచి ధైర్యాన్ని, ధనలాభాన్ని ఇస్తున్నారు. కేవలం మీరు చేయాల్సిందల్లా మీ మాటను అదుపులో ఉంచుకోవడము, ఆఫీసులో వాదనలకు దూరంగా ఉండడము, బుధ అస్తంగత్వం మరియు మధ్యలో అష్టమ చంద్రుని ప్రభావం ఉన్నందున ఈ వారం కాస్త ఓపిక వ్యవహరిస్తే విజయం మీదే దక్కుతుంది. సో ఓవరాల్‌గా ఈ యొక్క వృషభ లగ్న జాతకులకు ఈ విధంగా ఉంటుంది. సో నెక్స్ట్ లగ్నంకి వెళ్దాం. మిథున లగ్న జాతకులకు ఈ వారం 3 మే 2026 నుంచి 9 మే 2026 వరకు సప్రమాణ జ్యోతిష్శార ప్రకారము మిథున లగ్న జాతకులకు ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. సో ఇక్కడ మీరు గమనించాలి, ఇది మిథున రాశి కాదు, మిథున లగ్న ఫలితాలు. కాబట్టి మీ లగ్నం మీకు తెలియకపోతే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ కనుక మా కామెంట్ సెక్షన్లో పెడితే మీ లగ్నం ఏంటనేది మా టీం వాళ్ళు మీకు రిప్లై ఇస్తారు. సప్రమాణ జ్యోతిష్శార ప్రకారం మిథున లగ్న జాతకులకు ఈ వారం గ్రహస్థితులు చాలా సంక్లిష్టంగా ఉన్నాయి. ముఖ్యంగా పాపగ్రహాల ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల ఈ వారం మీరు అడుగడుగునా ఆచితూచిగా వ్యవహరించాల్సిన సమయం ఇది. మీకు ఏ గ్రహాలు రక్షణ కల్పిస్తున్నాయి, ఎక్కడ ముప్పు పొంచి ఉందో ఖచ్చితంగా విశ్లేషిద్దాం. ఇక్కడ చూసుకుంటే కెరీర్ మరియు దాంపత్యం మరియు విలాసాలు అంటే శుభగ్రహాల రక్షణ. ఈ కష్ట సమయంలో మీకు శుభగ్రహాలైన శని, శుక్రులు పెద్ద రక్షక కవచంలో నిలబడ్డారు. 10వ స్థానంలో శని కర్మకారకుడు. కర్మస్థానంలో అత్యంత శుభగ్రహమైన శని భగవానుడు ఉండడం వల్ల వృత్తిపరంగా మీకు మహా అద్భుతంగా ఉంటుంది. ఆఫీసులో ఎంత ఒత్తిడి ఉన్నా మీ స్థానాన్ని ఎవరు కదర్చలేరు. శని తన విశేష దృష్టిలతో 4వ భావాన్ని, గృహస్థానాన్ని మరియు 7వ భావాన్ని, కలత్ర స్థానాన్ని వీక్షిస్తుంది. ఇక్కడ చూసుకుంటే శని తన దృష్టి వల్ల 4వ స్థానాన్ని, 7వ స్థానాన్ని, అదే 12వ స్థానాన్ని వీక్షణ పొందింది. మరియు దాంపత్య జీవితంలో చాలా బ్యాలెన్స్గా ఏర్పడుతుంది. భార్యాభర్తల మధ్య చాలా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా 4వ సుఖశాంతులతోని వీళ్ళ జీవితం అనేది ఈ వారం ఉంటుంది. గృహంలో శాంతి అనేది ఎక్కువగా ఉంటుంది ఈ వారం. 12వ భావంలో శుక్రుడు ఉండడం వల్ల, వ్యయస్థానంలో శుభగ్రహమైన శుక్రుడు ఉండడం వల్ల ఈ శుక్రుని మీద దశమంలో ఉన్న శని దృష్టి కూడా పడింది. ఇక్కడ చూసుకుంటే దశమంలో ఉన్న శని దృష్టి కూడా పడింది. శుక్రుడు తన శుభ ఫలితాలను ఇస్తున్నాడు. శని తన ద్వారా డబల్ శుభ ఫలితాలు ఇప్పిస్తాడు. దీనివల్ల మీరు చేసే ఖర్చులు మీ ఆనందానికి, సౌకర్యాలకు సద్వినియోగం అవుతుంది. శుక్రుడు తన దృష్టితో 6వ భావాన్ని కూడా చూడడం వల్ల శత్రుబాధలు, రోగాల నుండి మీకు ఉపశమనం లభిస్తుంది. అదేవిధంగా ఆరోగ్యము, సంతానము మరియు అదృష్టం చూసుకుంటే కనుక ఈ వారం మిథున లగ్న జాతకులకు ముఖ్యంగా సంతానం మరియు వ్యక్తిగత నిర్ణయాల పట్ల చాలా అత్యంత అప్రమత్తంగా ఉండాలి. లగ్నంలోనే గురువు ఈ వారం కూడా అత్యంత కీలకంగా ఉన్నాడు. మీ లగ్నంలో పాపగ్రహమైన గురు భగవానుడు ఉండడం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. విచక్షణ జ్ఞానం కోల్పోయి తప్పుడు నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉంది. గురువు తన దృష్టితో పంచమ స్థానాన్ని, సంతాన స్థానం, సంతాన బుద్ధి స్థానం, నవమ స్థానాన్ని, అదృష్ట భావాన్ని మరియు నవమంలో ఉన్న రాహుని ఇవ్వడం వల్ల ఈ స్థానాలన్నీ కూడా పాప ఫలితాలను ఇస్తాయి. సంతానం పట్ల కొంచెం ఆందోళన ఉంటుంది. తండ్రి గారితో విభేదాలు ఎక్కువగా ఉంటాయి. అదృష్టం కలిసి రాకపోవడం కూడా జరుగుతుంది. అదేవిధంగా 10వ భావంలో కుజుడు. ఇక్కడ చూసుకున్నట్టయితే కర్మస్థానంలో పాపగ్రహమైన కుజుడు శనికి చిక్కినప్పటికీ, శని అక్కడ 10వ స్థానంలో కుజుడు అక్కడ ఫలితాలు ఇవ్వకుండా ఆపినప్పటికీ తన 4వ దృష్టితో లగ్నాన్ని మరియు 8వ దృష్టితో పంచమ భావాన్ని, శని కుజుడు వచ్చేసి 4వ దృష్టి లగ్నాన్ని, పంచమ భావాన్ని అష్టమ దృష్టితో చూడడం వల్ల ఇక్కడ ఈ భావాలు తీవ్రమైన పాప ఫలితాలు ఇస్తాయి. మీలో అకారణమైన కోపం ఉంటుంది. రక్తపోటు, బీపీ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా 11వ భావంలో రవి ఉండడం వల్ల లాభస్థానంలో పాపగ్రహమైన రవి ఉండి తన దృష్టిని పంచమ భావం మీద ఉండడం వల్ల గమనిక ఇక్కడ గురువు, కుజుడు మరియు రవి ఓవరాల్గా గురు దృష్టి పంచమం మీద ఉంది, రవి దృష్టి పంచమం మీద ఉంది, అదేవిధంగా కుజ దృష్టి కూడా పంచమం మీద ఉంది. ఈ 3 పాపగ్రహాల దృష్టి పంచమ భావం మీద పడుతుంది. కాబట్టి షేర్ మార్కెట్, గ్యాంబ్లింగ్ లేదా ఎలాంటి పెట్టుబడులు కూడా ఈ వారం పెట్టద్దు. పిల్లల పట్ల చాలా విపరీతమైన కోపం ప్రదర్శించొద్దు. పిల్లల పట్ల ప్రేమ వ్యవహారంతోనే ఉండాలి.
అదేవిధంగా మూడవ భావంలో కేతు ఉండడం వల్ల ఇక్కడ మూడో భావం కేతు ఉండడం వల్ల తృతీయంలో ఉండడం వల్ల ధైర్యం సన్నగిలుతుంది. సోదరుల వల్ల ఇబ్బందులు తలెత్తవచ్చు. అదేవిధంగా రెండవ అధిపతి అయిన చంద్రుని యొక్క దైనందిన సంచారం ఏ విధంగా ఉంటుందో చూద్దాం. చంద్రుని సంచారం చూడడం వల్ల మిథున లగ్నానికి చంద్రుడు పాపగ్రహం. ఈ వారం చంద్రుని ప్రయాణం మీకు ఎలాంటి ఫలితాలు ఇస్తుందంటే, మొదటి 2 రోజులు వృశ్చిక రాశిలో 6వ ఇంట్లో ఉండడం వల్ల 6వ భావంలో పాపగ్రహమైన చంద్రుడు ఉన్నప్పటికీ 12వ ఇంట్లో ఉన్న శుభగ్రహమైన శుక్రుడు ఇక్కడ చూసుకుంటే శుక్రుని దృష్టి చంద్రుని మీద ఉన్నప్పటికీ దీనివల్ల ఇవి మిశ్రమ ఫలితాలు ఇస్తాయి. చిన్నపాటి అనారోగ్యాలు, అప్పుల టెన్షన్లు వచ్చినా కూడా వెంటనే పరిష్కారం అయితే దొరుకుతుంది. అదేవిధంగా మధ్యలో 2 రోజులు ధనస్సు రాశిలో 7వ ఇంట చంద్రుని యొక్క సంచారం వల్ల ఇటు సప్తమ భావంలో చంద్రుని సంచారం మీద అటు పాపగ్రహమైన గురు దృష్టి, ఇటు శుభగ్రహమైన శని దృష్టి ఏకకాలంలో పడుతున్నాయి. దీనివల్ల భార్యాభర్తల మధ్య లేదా భాగస్వామ్య వ్యాపారంలో కొంత గందరగోళం అనేది ఏర్పడుతుంది. అనుకూల మరియు ప్రతికూల మిశ్రమ వాతావరణం ఉంటుంది. అదేవిధంగా చివరి 2 రోజులు మకర రాశిలో అష్టమ స్థానంలో చంద్రుడు ప్రయాణించడం వల్ల పాపగ్రహమైన చంద్రుడి ప్రయాణము అష్టమ చంద్ర దోషం కింద పరిగణిస్తారు. మిమ్మల్ని ఇది తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. ఈ 2 రోజులు ప్రయాణాలు పెట్టుకోవద్దు. ఎవరితోని వాదనలకు దిగొద్దు. అత్యంత కీలకమైన హెచ్చరిక వచ్చేసి ఈ వారం కూడా లగ్నాధిపతి బుధుడు అస్తంగత్వం. మిథున లగ్నాధిపతి అయిన బుధుడు ఈ వారం కూడా అస్తంగత దోషాలు ఉండడం వల్ల ఇది సూర్యుడి దగ్గరికి వచ్చి బలం కోల్పోయి ఉన్నాడు కాబట్టి లగ్నాధిపతికే బలం లేనప్పుడు పైగా లగ్నంలో పాపిగా ఉన్న గురువు ఉన్నప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు మీకు బెడిసికొట్టే ప్రమాదం 100% ఉంటుంది. కాబట్టి మే 26 తేదీ వరకు ఎలాంటి శుభకార్యాలు కానీ కొత్త అగ్రిమెంట్లు కానీ భూ లావాదేవీలు చేయకపోవడమే మీకు శ్రీరామ రక్ష. సో ఓవరాల్గా మిథున లగ్న జాతకాలకు చూసుకుంటే కనుక శని శుక్రులు అండగా ఉండి వృత్తిని ఆర్థిక స్థితిని కాపాడుతున్నారు కాబట్టి ఈ విషయాలలో మాత్రం ఇబ్బంది ఉండదు. కానీ లగ్నము పంచమ భావాలపై పాపగ్రహాల తీవ్ర ప్రభావం ఉన్నందున ఈ వారం అహంకారాన్ని పక్కన పెట్టి మౌనంగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళడం ఉత్తమం. వారాంతంలో ఉన్న చివరి 2 రోజులు చంద్రుని సంచారం కొద్దిగా మీకు ఇబ్బంది పెడుతుంది కాబట్టి మరింత అప్రమత్తంగా ఉండండి. సో ఈ విధంగా మిథున లగ్న జాతకులకు గోచార ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. సో నెక్స్ట్ లగ్నం చూద్దాం. కర్కాటక లగ్నం వారికి 3 మే 2026 నుంచి 9 మే 2026 వరకు వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే కర్కాటక లగ్నం ఇది కర్కాటక రాశి కాదు. లగ్నం ఒకవేళ మీకు తెలియకపోతే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మరియు ప్లేస్ ఆఫ్ బర్త్ అదేవిధంగా టైంతో సహా మీరు కింద కామెంట్ సెక్షన్ లో పెడితే మా టీం వాళ్ళు మీకు మీ లగ్నం ఏంటి అనేది కింద మీకు రిప్లై ఇస్తారు. సప్రమాణ జ్యోతిషార ప్రకారం కర్కాటక లగ్న జాతకులకు ఈ వారం గ్రహస్థితులు ఒక ఆసక్తికరమైన సవాలుతో కూడిన మిశ్రమ వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. మీ లగ్నానికి అదృష్టాన్ని ఇచ్చే శుభగ్రహాలు మీకు ఒక వైపు అండగా నిలబడుతుంటే మరోవైపు పాపగ్రహాలు కొన్ని పరీక్షలు పెట్టబోతున్నాయి. అవి ఏంటో వివరంగా పరిశీలిద్దాం. సో ఇక్కడ చూసుకుంటే దైవ బలము, గృహ సౌఖ్యం మరియు అదృష్ట విషయంలో శుభగ్రహాల రక్షణ అయితే ఉంది. ఈ వార కర్కాటక లగ్నానికి గురువు కుజగ్రహాల బలం ఒక రక్షక కవచంలా మంచి అద్భుతంగా పనిచేస్తుంది. 12వ భావంలోనే ఇక్కడ గురువు ఉండడము, గురు భగవానుడు వ్యయ స్థానంలో ఉండడం వల్ల మీలో మంచి ఆధ్యాత్మిక చింతన, దైవభక్తి పెరుగుతాయి. మీరు చేసే ఖర్చులు చాలా ఉన్నతమైన పనులకు సద్వినియోగం అవుతాయి. విశేషం ఏమిటంటే గురువు తన దృష్టితో 4వ భావాన్ని గృహస్థానమైన మాతృస్థానం చూడడం వల్ల ఇంట్లో మంచి మంచి ప్రశాంతత, ఇంట్లో అద్భుతమైన ప్రశాంతత, గృహ సౌఖ్యం లభిస్తాయి. అలాగే గురువు అష్టమ భావాన్ని మరియు అక్కడ ఉన్న రాహును కూడా వీక్షించడం వల్ల ఆకస్మికంగా రావాల్సిన ధనలాభాలు చేతికి అందుతాయి. రహస్య శత్రువుల బాధల నుంచి కొంత విముక్తి లభిస్తుంది. అదేవిధంగా 9వ భావంలో కుజుడు చూసుకుంటే కనుక మీకు రాజయోగ కారకుడైన శుభగ్రహం కుజుడు అదృష్ట స్థానంలో శనికి చిక్కినప్పటికీ తన శక్తిని కోల్పోలేదు. కుజుడు తన విశేష దృష్టితో 12వ భావాన్ని 12వ స్థానంలో గురువు స్థానాన్ని వీక్షిస్తున్నాడు. గురువుతో పాటు కుజుని దృష్టి కూడా ఇక్కడ 4వ భావం మీద స్పెషల్ ఆస్పెక్ట్ పడింది. ఇక్కడ కుజ దృష్టి అదే గురు దృష్టి కూడా 4వ స్థానం మీద పడడం వల్ల మంచి వాహన యోగం ఉంటుంది. ఆస్తులు కొనుగోలు చేసే యోగం కూడా ఉంటుంది. తల్లిగారి సంపూర్ణ మద్దతు దక్కుతుంది. విదేశీ ప్రయాణాలకు కూడా మంచి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా వృత్తి, ఆదాయం మరియు ఒత్తిడి పాపగ్రహాల తీవ్ర ప్రభావం ఉంది ఇక్కడ. ఈ వారం పాపగ్రహాలు ముఖ్యంగా కెరీర్ మరియు స్నేహాల మీద ప్రభావం చూపుతాయి. 10వ భావంలో కర్మస్థానమైన 10వ భావంలో రవి ఉండడం, ఇక్కడ రవి అత్యంత బలంగా ఉచ్చ స్థితిలో ఉండడం వల్ల 4వ భావాన్ని కూడా వీక్షిస్తున్నాడు. దీనివల్ల ఆఫీసులో అధికారులు ఈగో సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. పంతాలకు పోవడం వల్ల ఇంట్లో కూడా అశాంతి ఏర్పడే అవకాశం అయితే ఉంది. సో అదేవిధంగా 11వ భావంలో శుక్రుడు లాభస్థానంలో శుక్రుడు పాపగ్రహమై తన దృష్టితో 5వ స్థానాన్ని కూడా చూడడం వల్ల దీనివల్ల వృత్తిపరంగా ఆశించిన ఆదాయం రాకపోవచ్చు, లేదా వచ్చిన డబ్బు విలాసాలకు ఖర్చు అయిపోతుంది. సంతానం వ్యవహారాలు మిమ్మల్ని కొంత చికాకు పెడతాయి.
విద్యార్థులు చదువు మీద ఏకాగ్రత కోల్పోయే అవకాశం అయితే ఉంది. సో అదేవిధంగా చూసుకుంటే 9వ భావంలో శని భగవానుడు అదృష్ట మరియు పితృస్థానమైన నవమ భావంలో పాపగ్రహమైన శని సంచారం వల్ల పనుల్లో అదృష్టం కన్నా శ్రమను నమ్ముకోవాలి. తండ్రి గారితో చిన్నపాటి భేదాభిప్రాయాలు రావచ్చు, లేదా ఆయన ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి రావచ్చు. ఇక శని తన ప్రత్యేక దృష్టితో చూసుకుంటే 11వ స్థానంలో ఉన్న శుక్రుని ఇవ్వడం, అదేవిధంగా 3వ భావాన్ని మరియు 6వ భావాన్ని వీక్షించడం, శని యొక్క దృష్టి 3వ భావం మరియు 6వ భావం వీక్షించడం వల్ల కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా చూసుకోవాలి. అదేవిధంగా 11వ భావంలో లాభస్థానం మీద శని దృష్టి ఉండడం వల్ల ఆర్థిక లాభాలు చేతికి అందడంలో జాప్యం జరుగుతుంది. పెద్దవారితో లేదా స్నేహితులతో లావాదేవీలు అసలే పెట్టుకోవద్దు ఈ టైంలో. 3వ భావం పరక్రమ స్థానం ఇది. దీని మీద దృష్టి వల్ల శని దృష్టి వల్ల మీలో చొరవ తగ్గి పనులు వాయిదా వేసుకునే బద్ధకం పెరగవచ్చు. తోబుట్టుల వ్యవహారాల్లో ఎక్కువగా తలదూర్చొద్దు. మీ పని మీరు అన్నట్టే ఉండాలి. తోబుట్టుల మధ్య వ్యవహారాల్లో ఎక్కువగా తలదూర్చొద్దు. అదేవిధంగా 6వ స్థానంలో శత్రు రోగ స్థానం ఇది. ఈ యొక్క స్థానం మీద శని దృష్టి వల్ల అప్పుల విషయాల్లో మరియు పాత శత్రువుల వ్యవహారాల్లో కొంత అప్రమత్తంగా ఉండడమే చాలా శ్రేయస్కరం. అదేవిధంగా కర్కాటక లగ్నానికి చంద్రుడు లగ్నాధిపతి చంద్రుడు దైనందిన సంచారము ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సో ఇక్కడ చూస్తే మిశ్రమ ఫలితాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. మీ లగ్నాధిపతి మరియు ప్రధాన శుభగ్రహమైన చంద్రుని ప్రయాణం ఈ వారం మొదటి 2 రోజులు వృశ్చిక రాశిలో 5వ ఇంట్లో ఇక్కడ పంచమంలో ఉన్నప్పటికీ ఇక్కడ నీచ స్థితిలో చంద్రుడు పడిపోతాడు. అక్కడే పాపగ్రహమైన శుక్రుని దృష్టి కూడా పొందుతున్నాడు. దీనివల్ల మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఆలోచనలో కొంత స్థిరత్వం లోపిస్తుంది. ప్రేమ వ్యవహారాలు లేదా సంతాన విషయంలో చిన్నప్పటి ఆందోళన ఉంటాయి. మధ్యలో 2 రోజులు ధనస్సు రాశిలో 6వ ఇంట్లో చంద్రుడు ప్రయాణించడం వల్ల 6వ భావంలో చంద్రుడు శత్రు రోగస్థానం మీద చంద్రుడి సంచారం మీద ఇటు శుభగ్రహమైన గురువు దృష్టి ఉన్నప్పటికీ నవమంలో ఉన్న శని గ్రహం పాపగ్రహమైన శని యొక్క బలమైన పాప దృష్టి ఉండడం వల్ల చంద్రుడి పడడం వల్ల ఈ 2 రోజులు కొంతవరకు ఇబ్బందికరంగానే ఉంటాయి. అనారోగ్యము, అప్పుల వల్ల ఒత్తిడి లేదా శత్రువుల నుండి చిన్నపాటి టెన్షన్లు ఎదురవుతాయి. అదేవిధంగా చివరి 2 రోజులు మకర రాశిలో 7వ ఇంట్లో వారాంతంలో చంద్రుడు 7వ భావంలో సంచరించడం మీకు ఒక మంచి అద్భుతమైన ఊరట. లగ్నాధిపతి 7ంలో ఉండడం వల్ల దాంపత్య జీవితం చాలా ఆనందంగా సాగుతుంది. వ్యాపార భాగస్వాములతో మంచి సంబంధాలు నెలకొంటాయి. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. సో ఇక్కడ ముఖ్య గమనిక బుధుని యొక్క అస్తంగత్వం కూడా ఉంది కాబట్టి కర్కాటక లగ్నానికి 3వ మరియు 12వ అధిపతిన పాపగ్రహం బుధుడు అస్తగత దోషంలో ఉన్నాడు. పాపగ్రహం బలం కోల్పోవడం ఒక రకంగా మంచిది అయినప్పటికీ కమ్యూనికేషన్ విషయంలో అంటే ముఖ్యంగా మెయిల్స్ పంపేటప్పుడు కాంట్రాక్ట్ కుదుర్చుకునేటప్పుడు 1-2 సార్లు చెక్ చేసుకోవడం చాలా ఉత్తమం. అదేవిధంగా ఓవరాల్గా కర్కాటక లగ్న జాతకులకు ఈ వారం గురుకుజుల అండతో కుటుంబం ఆస్తుల వ్యవహారాల్లో అద్భుతంగా కలిసి వస్తాయి. అయితే ఆఫీసులో రవి శనిల వల్ల మరియు ఆర్థిక సంతాన విషయాల్లో శుక్రుని వల్ల కాస్త సమయాన్ని పాటించాలి. వారాంతం వచ్చేసరికి అన్ని సర్దుకొని మంచి ప్రశాంతత లభిస్తుంది. సో ఈ విధంగా కర్కాటక లగ్న జాతకులకు ఇవన్నీ వార ఫలితాలు గోచారం ఇది. సో నెక్స్ట్ లగ్నం చూద్దాం. సింహ లగ్న జాతకులకు 3 మే 2026 నుంచి 9 మే 2026 వరకు వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ఇక్కడ గమనించాల్సింది సింహ లగ్న జాతకులకు సింహ రాశి వేరు, లగ్నం వేరు. సో మీ లగ్నం మీకు తెలియకపోతే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైంతో సహా మీరు కింద కామెంట్ సెక్షన్లో పెడితే మా టీం వాళ్ళు మీకు మీ లగ్నం ఏంటో చెప్తారు. అదేవిధంగా సింహలగ్న జాతకులకు సప్రమాణ జ్యోతిష్యార ప్రకారము ఈ వారం గ్రహస్థితులు అత్యంత ఆసక్తికరంగా ఉండబోతున్నాయి. ముఖ్యంగా మీ 3వ భావం పరక్రమ స్థానం, ధైర్యస్థానం మీద శుభగ్రహాల దృష్టి బలంగా పడుతుండడం విశేషం. మరి ఏ గ్రహాలు మీకు లాభాలను ఇస్తున్నాయి, ఎక్కడ జాగ్రత్త పడాలో విశ్లేషిద్దాం. సో దైవ బలము మరియు ధైర్యము మరియు మంచి అద్భుత లాభాలు, శుభగ్రహాల రక్షణ ఈ యొక్క వారము సింహలగ్న జాతకులకు లగ్నాధిపతితో పాటు గురు కుజ కేతుల బలం కొండంత అండంగా ఉంది. 9వ భావంలో రవి ఉండడం అనేది, మీ లగ్నాధిపతి నవమంలో ఉండడం అనేది ఈ వారం కూడా మంచి భాగ్యస్థానంలో 9వ ఇంట్లో ప్రయాణిస్తూ తన సప్తమ దృష్టితో 3వ భావాన్ని పరక్రమ స్థానాన్ని చూస్తున్నాడు. దీనివల్ల మీకు మంచి అద్భుతమైన దైవబలం ఉంటుంది. పట్టిందల బంగారమే అవకాశం ఉంటుంది. మంచి అదృష్టం ఉంటుంది. మరి ఎవరికి తలవంచని ధైర్యం వస్తాయి. 11వ భావంలో గురువు మరియు రాహు. సో లాభస్థానంలో శుభగ్రహమైన గురువు ఆర్థికంగా మీకు మంచి అనుకూలించే అవకాశం ఉంటుంది. గురువు తన విశేష దృష్టితో 3వ భావాన్ని మరియు 7వ భావంలో ఉన్న రాహును చూస్తున్నాడు. ఇక్కడ చూస్తుంటే 7వ భావంలో ఉన్న రాహును చూస్తున్నాడు. గురు దృష్టి పడడం వల్ల సప్తమంలో ఉన్న రాహు కూడా మంచి శుభ ఫలితాలు ఇస్తాడు. దీనివల్ల వ్యాపారాల్లో మంచి ఆకస్మిక లాభాలు ఉంటాయి. మరి వివాహం కాని వారికి మంచి వివాహం సంబంధాలు కుదిరే అవకాశాలు ఎక్కువగా, మంచి అదృష్టం కూడా భరిస్తుంది. లగ్నంలో కేతు ఉండడం వల్ల శుభగ్రహమైన కేతు మీలో ఒక స్థిరమైన ఆధ్యాత్మికమైన మరియు ఉన్నతమైన ఆలోచన విధానం పెంచి శుభ ఫలితాలు ఇస్తాడు. అదేవిధంగా 8వ భావంలో చూసుకుంటే
శని కుజుడు ఉండడం వల్ల ఇక్కడ అష్టమ స్థానంలో పాపి అయిన శనికి చిక్కినప్పటికీ తన బలాన్ని కోల్పోలేదు. కుజుడు తన విశేష దృష్టిలతో 11వ భావాన్ని లాభస్థానాన్ని మరియు 3వ భావాన్ని వీక్షిస్తూ మీకు ఆర్థికంగా మరియు మానసికంగా మంచి గొప్ప బలాన్ని చేకూరుస్తున్నారు. గమనిక ఇక్కడ సింహ లగ్న జాతకులకు రవి, గురు, కుజ ఈ 3 శుభగ్రహాల దృష్టి కూడా ఒకేసారి 3వ భావం పడుతుంది. ఇక్కడ రవి తన సప్తమ దృష్టి, గురువు యొక్క పంచమ దృష్టి, కుజుని యొక్క అష్టమ దృష్టి. అంటే ఈ యొక్క మూడవ భావం పరక్రమ స్థానం మీద పడడం వల్ల ఈ వారం చొరవ తీసుకునే క్యారెక్టర్ కానీ ధైర్యం కానీ అమోఘంగా ఉంటాయి. మీ ముందు శత్రువులు కూడా నిలబడలేరు. అదేవిధంగా వృత్తి మరియు కుటుంబము ఆర్థిక జాగ్రత్తలు ఏ విధంగా ఉన్నాయో పాపగ్రహాల ప్రభావం ఏ విధంగా ఉందో చూద్దాం. ఈ వారం పాపగ్రహాలైన శని శుక్రులు మీ ఉద్యోగంలో కుటుంబ వ్యవహారాలపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నారు. 8వ భావంలో శని బలంగా ఉన్నాడు. అష్టమ శని నడుస్తుంది. అష్టమలో పాపగ్రహమైన శని అత్యంత బలంగా ఉంటూ తన దృష్టితో 10వ భావాన్ని కర్మస్థానాన్ని మరియు 2వ భావాన్ని కుటుంబ వాక్కు స్థానాన్ని చూస్తున్నాడు. ఇక్కడ 2వ భావాన్ని కూడా చూస్తున్నాడు. కాస్త ఇది ఇబ్బందికరమైన సమయం. ఆఫీస్లో అనవసరమైన బాధ్యతలు, పై అధికారులతో లేదా సహోద్యోగులతో అపార్థాలు వచ్చే అవకాశం ఉంటాయి. అలాగే 2వ భావం మీద దృష్టి పడడం వల్ల మీ మాట తీరు కఠినంగా మారి కుటుంబంలో కూడా బాధలు రావచ్చు. ఆర్థిక విషయాలలో ఆచితూచి అడుగు వేయాలి. అదేవిధంగా 10వ భావంలో శుక్రుడు ఉండడం వల్ల కర్మస్థానంలో పాపగ్రహమైన శుక్రుడు ఉండి 4వ భావాన్ని గృహస్థానాన్ని వీక్షిస్తున్నాడు. దీనివల్ల ఉద్యోగంలో స్త్రీల వల్ల కొంత ఇబ్బంది రావచ్చు, లేదా ఆఫీస్ టెన్షన్ వల్ల ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది. ఇక్కడ శుక్రుడు వాహనాల కారకుడు 4వ స్థానం మీద దృష్టి పెట్టడం వల్ల కొంత వాహనాల ప్రమాదాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఈ వారం చంద్రుని యొక్క సంచారం చూస్తే వ్యయాధిపతి అయిన చంద్రుని యొక్క దైనందిన సంచారము సింహ లగ్నానికి 12వ అధిపతి అయిన చంద్రుడు ఒక పాపగ్రహం. ఈ వారం చంద్రుని కదలికలు మీ మానసిక స్థితిని ఎలా పరిస్థితిలో చూద్దాం. మొదటి 2 రోజులు వృశ్చిక రాశిలో 4వ ఇంట్లోనే చతుర్థ భావంలో చంద్రుడు ప్రయాణిస్తూ 10వ ఇంట్లో ఉన్న పాపగ్రహమైన శుక్రుని యొక్క దృష్టికి లోనవుతాడు. చూసుకుంటే ఈ 2 కూడా పాపగ్రహాలు. శుక్రుడు మన యొక్క వాహనాలను కూడా సూచిస్తాడు. ఇక్కడ చంద్రుడు కూడా మన యొక్క మానసిక మెంటల్ టార్చర్ కూడా ఆయన ఇండికేట్ చేస్తాడు. ఈ 2 రోజులు కూడా ఇంట్లో అశాంతి కానీ తల్లిగారి ఆరోగ్య విషయంలో ఆందోళన కానీ ఉంటాయి. ఎందుకంటే చంద్రుడు అంటే తల్లి కారకుడు కూడా కాబట్టి తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలో కూడా కొంత ఆందోళన ఉండే అవకాశం ఉంటుంది. వాహనాలు నడిపేటప్పుడు తగు జాగ్రత్త. సో తర్వాత 2 రోజులు చంద్రుడు పంచమ భావంలో చంద్రుని సంచారం మీద అటు శుభగ్రహమైన గురు దృష్టి ఉన్నప్పటికీ పాపగ్రహమైన శని యొక్క బలమైన దృష్టి పడడం వల్ల, ఎందుకంటే శనిది 10వ దృష్టి కాబట్టి స్పెషల్ దృష్టి కాబట్టి బలమైన ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇవి ఇక్కడ వ్యతిరేక ఫలితాలు వస్తాయి. విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత దెబ్బతింటుంది. పిల్లల ప్రవర్తన పట్ల మానసిక ఆందోళన కలుగుతుంది. షేర్ మార్కెట్ లేదా స్పెక్యులేషన్ జోలికి వెళ్ళకపోవడమే చాలా మంచిది. అదేవిధంగా చివరి 2 రోజులు 6వ స్థానంలో వారాంతంలో శత్రు రోగ రుణ స్థానంలో పాపగ్రహమైన చంద్రుని ప్రయాణం వల్ల పాత అప్పులు లేదా పాత శత్రువుల తాలూకా చిన్నపాటి టెన్షన్లు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఉంటుంది. సో ఓవరాల్గా సింహలగ్న జాతకులకు ఈ వారం రవి, గురు, కుజుల వల్ల మంచి ధైర్యము, లాభాలు వస్తాయి. ఎవరు మిమ్మల్ని డామినేట్ చేయలేరు. కానీ శని చంద్రుల ప్రభావం వల్ల మాటను అదుపులో ఉంచుకోవాలి. ఆఫీసులో పాలిటిక్స్కి దూరంగా ఉండాలి. మరి కుటుంబ సభ్యులతో సమయం గడుపుతూ వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఈ వారం కూడా మీకు విజయవంతంగా కొనసాగుతుంది. సో ఈ విధంగా సింహలగ్న జాతకులకు ఈ వార ఫలితాలు. సో నెక్స్ట్ లగ్నం చూద్దాం. కన్యా లగ్న జాతకులకు ఈ వారం 3 మే 2026 నుంచి 9 మే 2026 వరకు వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఇక్కడ మీకు ముఖ్య గమనిక, ఇది కన్యా లగ్నం మాత్రమే, కన్యా రాశి కాదు. లగ్నం వేరు, రాశి వేరు. సో మీకు లగ్నం తెలియకపోతే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైం కనుక మీకు కామెంట్ సెక్షన్ లో పెడితే మా టీం వాళ్ళు మీ లగ్నం ఏంటి అనేది చెప్తారు. సప్రమాణ జ్యోతిషాల ప్రకారం కన్యా లగ్న జాతకులకు ఈ వారం అత్యంత కీలకమైనది. ముఖ్యంగా మీ జాతకంలో 2వ భావం మీద అంటే కుటుంబము, ధన, వాక్కు స్థానం మీద గ్రహాల దృష్టుల వల్ల, పాపగ్రహాల దృష్టి వల్ల ఒక యుద్ధం జరగబోతుందని చెప్పొచ్చు. మీకు ఏ గ్రహాలు రక్షణ కల్పిస్తున్నాయి, ఎక్కడ అప్రమత్తంగా ఉండాలో విశ్లేషిద్దాం. సో అదృష్టము మరియు దాంపత్యం మరియు గృహ సౌఖ్యము శుభగ్రహాల రక్షణగా ఉన్నాయి. కన్యా లగ్న జాతకులకు ఈ వారం శుభగ్రహాలైన శుక్రులు అండదండాలు మంచి అద్భుతంగా పనిచేస్తున్నాయి. 7వ భావంలో శని ఉండడం వల్ల సప్తమ భావంలో శని బలంగా శుభగ్రహమై ఉండి తన విశేష దృష్టితో లగ్నాన్ని మరియు 9వ భావంలో ఉన్న శుక్రుడిని మరియు 4వ స్థానాన్ని గృహస్థానాన్ని వీక్షిస్తున్నాడు. ఇక్కడ చూసుకుంటే ఇది బ్రహ్మాండమైన యోగం అని చెప్పొచ్చు. శని ఇక్కడ 9వ స్థానాన్ని, లగ్నాన్ని మరియు 4వ స్థానాన్ని ఈ యొక్క వీక్షణ వల్ల లగ్నంపై శని దృష్టి వల్ల మీలో మంచి అద్భుతమైన క్రమశిక్షణ ఉంటుంది. పని పట్ల శ్రద్ధ పెరుగుతాయి. 4వ భావం మీద దృష్టి వల్ల ఇంట్లో మంచి ప్రశాంతత ఉంటుంది. గృహ వాహన సౌఖ్యం లభిస్తాయి. ఇక 9మంలో ఉన్న శుక్రుడి మీద దృష్టి పడడం వల్ల మీ అదృష్టం రెట్టింపు అవుతుంది. భాగస్వామ్య వ్యాపారాలకు లాభసాటిగా
సాగుతాయి. సో 9వ భావంలో కూడా శుక్రుడు అదృష్ట స్థానంలో సొంత రాశిలో ఉన్న శుభగ్రహమైన శుక్రుడు తన దృష్టితో 3వ భావాన్ని పరక్రమ స్థానాన్ని చూస్తున్నాడు. దీనివల్ల మీలో మంచి చొరవ తీసుకునే స్వభావం గాని, ధైర్యం గాని వస్తాయి. నిర్ణయాలు చాలా స్పీడ్‌గా, పర్ఫెక్ట్‌గా తీసుకుంటారు. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే సప్తమంలో శని, శుక్రుడు నవమంలో ఉండడం వల్ల పెళ్లి వ్యవహారాలకు ఇది మంచి సమయం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కుటుంబం మరియు మాట తీరు మరియు వృత్తి పాపగ్రహాల తీవ్ర ప్రభావం ఉంది. ఈ వారం కన్యా లగ్న జాతకులకు ముఖ్యంగా గమనించాల్సిన మరియు భయపడాల్సిన విషయం ఒకటి ఉంది. మీ 2వ భావం కుటుంబం, డబ్బు, మాట ఈ యొక్క భావం మీద ముగ్గురు పాపగ్రహాలు రవి, కుజ, గురు ఏకకాలంలో రవి దృష్టి 2వ భావం మీద ఉంది, గురు దృష్టి 2వ భావం ఉంది, కుజుని యొక్క అష్టమ దృష్టి 2వ భావం మీద ఉంది. ఇవన్నీ ఏకకాలంలో పడుతుంది. అంటే 8వ భావంలో రవి ఉండడం, అష్టమంలో ఉచ్చ స్థితిలో ఉన్న పాపగ్రహమైన రవి తన దృష్టి 2వ మీద ఉంచాడు. 7వ భావంలో ఉన్న కుజుడు సప్తమంలో పాపగ్రహమైన కుజుడు శనికి చిక్కినప్పటికీ తన 4వ దృష్టితో దశమంలో ఉన్న 10వ స్థానంలో గురువును చూస్తూ అలాగే 8వ దృష్టితో 2వ భావాన్ని చూస్తున్నాడు. సో ఇక్కడ 10వ భావంలో గురువు ఉండడం వల్ల కర్మస్థానంలో ఉన్న పాపగ్రహమైన గురువు తన దృష్టితో 2వ భావాన్ని మరియు 6వ భావాన్ని కూడా చూస్తున్నాడు. ఇక్కడ గమనించాల్సింది ఈ ముగ్గురు పాపగ్రహాల దృష్టి 2వ భావం మీద పడుతుంది. కాబట్టి ఈ వారము మీ మాట తీరు విపరీతమైన వివాదాలకు దారితీస్తుంది. కుటుంబ సభ్యులతో ఎట్టి పరిస్థితుల్లో వాదన దిగకండి. ఆర్థిక విషయాలలో, పెట్టుబడులలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఆఫీసులో కూడా పని ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. పై అధికారులతో ఈ యొక్క కుజగురుల వల్ల ఇక్కడ కుజ దృష్టి, గురు దృష్టి 10వ స్థానం ఉండడం వల్ల పై అధికారులతో ఈగో క్లాసెస్ కూడా రావచ్చు. అప్పుల విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఈ విధంగా ఈ జాగ్రత్త మీరు పాటించాలి. అదేవిధంగా లాభాధిపతి చంద్రుని యొక్క దైనందిన సంచారం ఇక్కడ చూసుకుంటే చంద్రుడు మీకు పాపగ్రహం అవుతుండు. ఈ యొక్క చంద్రుడు ఈ వారము మీకు ఎలాంటి ఫలితాలు ఇస్తుందంటే మొదటి 2 రోజులు వృశ్చిక రాశిలో 3వ ఇంట్లో తృతీయ భావంలో ఉన్న పాపగ్రహమైన చంద్రుడు ప్రయాణించినప్పటికీ నవమంలో ఉన్న శుభగ్రహమైన శుక్రుని యొక్క దృష్టి ఇక్కడ ఒక మంచి దృష్టి చంద్రుని మీద పడడం వల్ల దీనివల్ల మంచి ఫలితాలు వస్తాయి. ధైర్యంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. చిన్నపాటి ప్రయాణాలు కూడా లాభిస్తాయి. అదేవిధంగా మధ్యలో 2 రోజులు ధనస్సు రాశిలో 4వ ఇంట్లో చతుర్థ భావంలో చంద్రుడి సంచారం మీద అటు పాపగ్రహమైన గురు దృష్టి ఉన్నప్పటికీ శుభగ్రహమైన శని యొక్క బలమైన దృష్టి కూడా ఉండడం వల్ల ఇక్కడ మీరు శని ఆ పాప ప్రభావాన్ని అణిచివేసి మీకు మంచి ఫలితాలని ఇస్తాడు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇంట్లో వాతావరణం సంతోషంగా ఉంటుంది. అదేవిధంగా చివరి 2 రోజులు మకర రాశిలో 5వ ఇంట్లో చంద్రుడి ప్రయాణం పాపగ్రహమైన చంద్రుని సంచారం వల్ల విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత తగ్గుతుంది. సంతానం మరియు భవిష్యత్తు పెట్టుబడుల గురించి అనవసరమైన టెన్షన్ అనేది కలుగుతుంది. సో ఓవరాల్ గా ఈ కన్యా లగ్న జాతకులకు శని శుక్రుడు అదృష్టాన్ని, గృహ సౌఖ్యాన్ని మంచి అద్భుతంగా ఇస్తున్నారు. మీరు కేవలం చేయాల్సిందల్లా మీ మాటను, కోపాన్ని అదుపులో ఉంచుకోవడం, డబ్బుల విషయాల్లో మరియు కుటుంబ సభ్యులతో సర్దుకుపోవడం, అప్పుడు ఈ వారం మీదే పైచే అవుతుంది. సో ఈ విధంగా కన్యా లగ్న జాతకులకు ఉంది. సో నెక్స్ట్ లగ్నం చూద్దాం. తుల లగ్న జాతకులకు 3 మే 2026, 9 మే 2026 వరకు వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. సో గమనిస్తే తులా లగ్నం అంటున్న తులా రాశి కాదు. మీ లగ్నం మీకు తెలియకపోతే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అండ్ టైమ్ ఆఫ్ బర్త్ మొత్తం మీరు 3 గనక కామెంట్ చేస్తే మా టీం వాళ్ళు మీ లగ్నం ఏంటో చూసి రిప్లై ఇస్తారు. ఈ యొక్క తులా లగ్న జాతకులకు సప్రమాణ జ్యోతిష్శార ప్రకారము ఈ వారం గ్రహస్థితులు ఒక పెద్ద హెచ్చరికను పంపుతున్నాయి. ముఖ్యంగా మీ లగ్నము అంటే మీ వ్యక్తిత్వం కానీ, ఆరోగ్యం కానీ, ఆలోచన విధానం కానీ ఈ యొక్క 3 అంశాల మీద 3 పాపగ్రహాల దృష్టిలు ఏకకాలంగా పడుతున్నాయి. అయితే మిమ్మల్ని కాపాడడానికి శుభగ్రహాలు కూడా గట్టి ప్రయత్నమే చేస్తున్నాయి. మరి ఈ వారం గ్రహాల పోరులో మీరు ఎలా వ్యవహరించాలో నిశ్చితంగా తెలుసుకుందాం. చూసుకుంటే శుభగ్రహాల రక్షణ, శత్రుజయం, ధైర్యం మరియు ఆకస్మిక ధనలాభం. ఈ కష్ట సమయంలో మీకు శుభగ్రహాలైన శని మరియు శుక్రుడు, చంద్రుడు మీకు పెద్ద రక్షక కవచంలా మంచిగా అద్భుతంగా పనిచేస్తాయి. 6వ భావంలో శని, ఇక్కడ చూసుకుంటే రాజయోగ కారకుడు శని 6వ భావంలో శని భగవానుడు ఉండడం వల్ల శత్రు రోగ స్థానంలో బలంగా ఉంటూ తన విశేష దృష్టితో 12వ భావాన్ని, వ్యయస్థానాన్ని, అదేవిధంగా పరక్రమ స్థానం 3వ భావాన్ని 10వ దృష్టితో పరక్రమ స్థానాన్ని కూడా చూస్తుంది. దీనివల్ల మీ శత్రువుల ఆటలు సాగవు. పోటీ పరీక్షలలో కానీ, కోర్టు వ్యవహారాల్లో కానీ మంచి అద్భుతమైన విజయం వరిస్తుంది. శని దృష్టి వల్ల మీ ఖర్చులు అదుపులో ఉంటాయి. దైవ కార్యాలకు మాత్రమే డబ్బు వెచ్చిస్తారు. అలాగే మీలో ధైర్యము, చొరవ అమోఘంగా ఉంటాయి. అదేవిధంగా చూసుకుంటే అష్టమంలో శుక్రుడు, లగ్నాధిపతి మరియు శుభగ్రహమైన శుక్రుడు అష్టమంలో ఉంటూ తన వీక్షణను 2వ భావం అంటే కుటుంబం మరియు ధనస్థానం మీద ఇక్కడ ఉంచాడు. సో దీనివల్ల ఆకస్మిక ధన లాభాలు వస్తాయి. వారసత్వ ఆస్తులు లేదా నిలిచిపోయిన డబ్బులు చేతికి అందుతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఇక్కడ చూసుకుంటే ఓవరాల్ గా ఈ లగ్నం మీద వ్యవస్థ మొత్తం ముప్పేట దాడిలాగా ఉంది. ఆరోగ్యం మరియు నిర్ణయాలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
పాపగ్రహాల తీవ్ర ప్రభావం ఉంది. ఈ వారం తులా లగ్న జాతకులు అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అంశం ఇది. పాపగ్రహాలైన గురు గాని, కుజ గాని, రవి గ్రహాలు 3 కూడా మీ లగ్నాన్ని వీక్షిస్తూ పాప ఫలితాలు ఇస్తున్నాయి. మీరు చూసుకుంటే రవి సప్తమంలో ఉంటూ లగ్నాన్ని చూస్తుండు, ఇక్కడ గురువు నవమంలో ఉంటూ పంచమ దృష్టితో లగ్నం చూస్తుండు, కుజుడు అష్టమ దృష్టితోని లగ్నాన్ని చూస్తుండు. సో ఈ విధంగా ఇబ్బంది చేస్తుండు. అదేవిధంగా 9వ భావంలో గురువు ఇక్కడ ఉండడం వల్ల తన అదృష్ట స్థానంలో పాపగ్రహమైన గురువు ఉంటూ తన దృష్టిలతో లగ్నాన్ని మరియు పంచమ భావాన్ని అంటే సంతాన స్థానం కానీ బుద్ధి స్థానం కానీ ఈ యొక్క భావాన్ని వీక్షిస్తుండు. దీనివల్ల మీరు తీసుకునే నిర్ణయాల్లో విచక్షణ కోల్పోయే ప్రమాదం ఉంది. అదృష్టం కలిసి రావడం లేదన్న నిరాశ ఎక్కువగా కలుగుతుంది. విద్యార్థులకు ఏకాగ్రత లోపిస్తుంది. సంతానం పట్ల ఆందోళన పెరుగుతుంది. అదేవిధంగా చూసుకుంటే 6వ భావంలో కుజుని వల్ల ఇక్కడ శనికి 6వ ఇంట్లో పాపగ్రహమైన కుజుడు చిక్కినా కూడా తన 4వ దృష్టితో నవమంలో ఉన్న గురువుని 8వ దృష్టితో నేరుగా మీ యొక్క లగ్నాన్ని వీక్షిస్తుండు. దీనివల్ల మీలో తెలియని కోపము, ఒక రకమైన అహంకారము, రక్తపోటు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో నవమంలో గురుడు ఉండడం వల్ల తండ్రి గారితో విభేదాలు వచ్చే అవకాశం ఉంటాయి. తీవ్రమైన వాదన కూడా రావచ్చు. అదేవిధంగా చూసుకుంటే 7వ భావంలో రవి ఉండడం వల్ల సప్తమ భావంలో ఉచ్చ స్థితిలో ఉన్న పాపగ్రహమైన రవి నేరుగా లగ్నాన్ని చూస్తుండు. దీనివల్ల భార్య భర్తల మధ్య లేదా వ్యాపార భాగస్వాములతో విపరీతమైన ఈగో క్లాసెస్ ఎక్కువగా వస్తాయి. సో అది మీ మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తుంది. సో ఇక ముఖ్యంగా మనం చూసుకున్నాక గురు కుజ రవి ముగ్గురు దృష్టి మీ లగ్నం మీద పడుతుంది కాబట్టి ఈ వారం మీ ఆరోగ్యం పట్ల అత్యంత శ్రద్ధ వహించాలి. కోపాన్ని పంతాలను పూర్తిగా పక్కన పెట్టాలి. మౌనంగా ఉండడమే ఈ వారానికి మీకు అతిపెద్ద రెమెడీ. సో చంద్రుడు చూసుకుంటే కర్మాధిపతి అయిన ఈ లగ్నానికి దశమాధిపతి కర్మాధిపతి చంద్రుని యొక్క దైనందిన సంచారం తుల లగ్నానికి ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సో ఈ వారం చంద్రుని ప్రయాణం మొదటి 2 రోజులు వృశ్చిక రాశిలో 2వ ఇంట్లో ఈ లగ్నానికి 2వ ఇంట్లో వృశ్చిక రాశిలో ద్వితీయ భావంలో శుభగ్రహమైన చంద్రుడు ప్రయాణించడం వల్ల అష్టమంలో ఉన్న శుభగ్రహమైన శుక్రుని దృష్టి కూడా ఈ యొక్క అద్భుతమైన దృష్టిని పొంది ఉన్నాడు. సో ఇది మీకు మంచి అద్భుతమైన ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అకౌంట్లో డబ్బులు పడిపోతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మాట తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. మధ్యలో 2 రోజులు ధనస్సు రాశిలోకి చంద్రుడు రావడం వల్ల 3వ స్థానం తృతీయ భావంలో చంద్రుడి సంచారం మీద అటు పాపగ్రహమైన గురు దృష్టి ఉంది, ఇటు శని దృష్టి కూడా శుభగ్రహమైన శని దృష్టి కూడా ఉండే ఏకకాలంలో పడుతున్నాయి కాబట్టి దీనివల్ల కొంచెం మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఒకవైపు పనులు చేయాలన్న ఉత్సాహం ఉంటుంది, మరోవైపు ఏదో తెలియని భయం కానీ ఆటంకం కానీ ఎదురవుతుంది. అదేవిధంగా చివరి 2 రోజులు కూడా చంద్రుడు 4వ స్థానంలో వారాంతంలో చతుర్థ భావంలో సంచరిస్తున్న చంద్రుడు తన నేరుగా దృష్టితో 10వ భావాన్ని కర్మస్థానాన్ని చూస్తున్నాడు. ఇది వృత్తిపరంగా బ్రహ్మాండమైన సమయం. గృహంలో ప్రశాంతత లభిస్తుంది. ఆఫీసులో మీ కష్టానికి తగిన మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రశంసలు తగ్గుతాయి. ఓవరాల్గా ఈ యొక్క తులా లగ్న జాతకులకు ఈ వారం శుక్రుడు శని చంద్రుడు వల్ల డబ్బుకు వృత్తికి ఎలాంటి లోటు ఉండదు. మంచి విజయాలు సాధిస్తారు. కానీ మీ లగ్నం మీద పడుతున్న పాపగ్రహాల దృష్టి వల్ల దయచేసి మీ అహంకారాన్ని కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఎవరితోనూ వాదనలకు దిగకుండా ప్రశాంతంగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్తే ఈ వారం గొప్ప ఫలితాలు మీ సొంతం అవుతాయి. సో ఓవరాల్గా ఈ విధంగా తుల లగ్న జాతకులకు గోచరిస్తుంది. నెక్స్ట్ లగ్నం చూద్దాం. వృశ్చిక లగ్న జాతకులకు ఈ వారం 3 మే 2026 నుంచి 9 మే 2026 వరకు వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఇక్కడ మీరు గమనించాలి, వృశ్చిక లగ్నం అంటున్న వృశ్చిక రాశి వేరు, లగ్నం వేరు. మీ యొక్క లగ్నం మీకు తెలియకపోతే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైంతో సహా ప్లేస్ ఆఫ్ బర్త్ కూడా మీరు మెన్షన్ చేసినట్టయితే కామెంట్లో మా టీం వాళ్ళు మీకు రిప్లై ఇస్తారు. సప్రమాణ జ్యోతిషార ప్రకారం వృశ్చిక లగ్న జాతకులకు ఈ వారం గ్రహస్థితులు అత్యంత ఆసక్తికరమైన మరియు మిశ్రమ ఫలితాలను ఇవ్వబోతున్నాయి. ఒకవైపు మీ అదృష్టాన్ని వృత్తిని పెంచే శుభగ్రహాలు బలంగా ఉంటే మరోవైపు మీ సహనాన్ని పరీక్షించేలా కొన్ని పాపగ్రహాలు సంచరిస్తున్నాయి. ఏ వారము ఏ విషయాలు మీకు లాభం చేకూరుతుంది, ఎక్కడ జాగ్రత్త పడాలో వివరంగా తెలుసుకుందాం. చూసుకుంటే శుభగ్రహాల రక్షణ, శత్రు జయం, గృహ సౌఖ్యం మరియు వృత్తి స్థిరత్వం అనేది ఈ వారం వృశ్చిక లగ్నానికి కొన్ని మంచి అద్భుతమైన యోగాలు ఉన్నాయి. 6వ భావంలో కర్మకారకుడైన రవి ఇక్కడ 6వ ఇంట్లో శత్రు రోగ స్థానంలో ఉచ్చ స్థితిలో ఉండడం వల్ల ఒక మంచి అద్భుతమైన రాజయోగం చెప్పుకోవచ్చు. శత్రువులు మీ దరిదాపుల్లోకి రాలేరు. పోటీ పరీక్షలలో ఖచ్చితమైన విజయం సిద్ధిస్తుంది. రవి తన దృష్టితో 12వ భావాన్ని వీక్షించడం వల్ల విదేశీ వ్యవహారాలు లేదా ప్రయాణాలు అనుకూలిస్తాయి. అదేవిధంగా చూసుకుంటే 4వ భావంలో రాహు మీద గురు దృష్టి అంటే సాధారణంగా గృహస్థానంలో రాహు ఇబ్బంది పెడతాడు. కానీ ఇక్కడ అష్టమ నుండి శుభగ్రహమైన గురువు యొక్క నవమ దృష్టి పడడం వల్ల రాహు మీద పడడం వల్ల రాహు పూర్తిగా శుభ ఫలితాలు ఇస్తాడు. దీనివల్ల మంచి గృహ సౌఖ్యం ఉంటుంది.
అద్భుతంగా ఉంటుంది. కొత్త వాహనాలు లేదా ఆస్తులు కొనుగోలు చేయడానికి ఇది ఒక మంచి సమయం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా తల్లిగారి యొక్క ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఇక్కడ 8వ భావంలో గురుడు, 10వ భావంలో కేతువు, ఇక్కడ అష్టమ స్థానంలో శుభగ్రహమైన గురువు ఉంటూ 12వ భావాన్ని వీక్షణ చేస్తున్నాడు. దీనివల్ల ఆకస్మిక ధన లాభాలు, ఇన్సూరెన్స్ డబ్బులు లేదా వారసత్వపు ఆస్తులు చేతికి రావచ్చు. చేసే ఖర్చులు కూడా మంచి సత్కార్యాలకు ఉపయోగపడతాయి. ఇక 10వ భావంలో శుభగ్రహమైన కేతువు వల్ల మీ వృత్తిలో, ఉద్యోగంలో మీరు చేసే నిస్వార్థ సేవకు గుర్తింపు వస్తుంది. పనిలో ఒక స్థిరత్వం ఉంటుంది. సో అదేవిధంగా పంచమ భావంలో కుజగ్రహాన్ని చూసుకున్నాక ఆ భావంలో కుజుడు శనికి చిక్కినప్పటికీ తన విశేష దృష్టితో అష్టమ భావాన్ని, 12వ భావాన్ని వీక్షిస్తున్నాడు. దీనివల్ల మీకు ఆకస్మిక సంఘటనలను, ఒత్తిడిని తట్టుకున్న ఒక మంచి అద్భుతమైన నిబరం వస్తుంది. సంతానము, దాంపత్యము మరియు లాభాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. శని కూడా ఈ వారం శని శుక్రాల ప్రభావం వల్ల వ్యక్తిగత జీవితంలో కొన్ని సవాళ్లు కూడా ఎదురవుతున్నాయి. ఎందుకంటే మెయిన్గా 5వ భావంలో ఇక్కడ శని బలంగా ఉన్నాడు. ఈ పాపగ్రహమైన శని సంచారం తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. శని అక్కడ కుజుడి లగ్నాధిపతి బలాన్ని అణిచివేసి మరి పంచమ స్థానాల్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. దీనివల్ల సంతాన విషయంలో టెన్షన్లు ఎక్కువగా ఉంటాయి. విద్యార్థులకు ఏకాగ్రత లోపిస్తుంది. షేర్ మార్కెట్ లేదా స్పెక్యులేషన్లో దూరంగా ఉండాలి. అంతేకాకుండా శని తన వీక్షణ ద్వారా 7వ భావాన్ని, దాంపత్య సంబంధించిన భావాన్ని చూస్తున్నాడు. అదేవిధంగా 11వ భావాన్ని, లాభస్థానాన్ని చూస్తున్నాడు. దీనివల్ల ఆశించిన లాభాలు చేతికి రావడంలో జాప్యము, డిలేస్ రావడం జరుగుతున్నాయి. అదేవిధంగా 7వ స్థానాన్ని చూడడం వల్ల భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావచ్చు. సో ఇక్కడ చూసుకుంటే 7వ భావంలో కూడా శుక్రుడు పాపగ్రహమై ఉండి మీ లగ్నాన్ని నేరుగా చూస్తున్నాడు. దీనివల్ల వ్యాపార భాగస్వాములతో లేదా జీవిత భాగస్వామితో అనవసరమైన అపార్థాలు లేదా ఈగో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. విలాసాల పట్ల ఆకర్షణ పెరుగుతుంది. మనస్సును అదుపులో ఉంచుకోవాలి. సో అదేవిధంగా ఓవరాల్గా మన చంద్రుడిని చూసుకుంటే కనుక నవమాధిపతి అయిన చంద్రుడి దైనందిన సంచారం ఈ లగ్నానికి ఎటువంటి శుభ ఫలితాలు ఇస్తాడో చూద్దాం. ఈ వారం చంద్రుడి ప్రయాణం ఎలా ఉంటుందో మొదటి 2 రోజులు వృశ్చిక రాశిలో లగ్నంలోనే చంద్రుడు మీ లగ్నంలో సంచరిస్తూ సప్తమంలో ఉన్న పాపగ్రహమైన శుక్రుని దృష్టి లోనవుతుంది. ఇక్కడ ఇద్దరు చూసుకుంటే దృష్టి అనేది శుక్రుని దృష్టి చంద్రుడి మీద మొదటి 2 రోజులు ఉంటుంది. దీనివల్ల మానసికంగా అశాంతి, భావోద్వేగాలతో అదుపు తప్పుతుంది. జీవిత భాగస్వామితో చిన్న చిన్న విషయాలకు వాదన దిగే ప్రమాదం ఉంది. కాబట్టి కొంచెం మౌనం పాటించండి. అదేవిధంగా మధ్యలో 2 రోజులు ధనస్సు రాశిలో 2వ ఇంట్లో చంద్రుడు నవమాధిపతి సంచారం అనేది ఇటు శుభగ్రహమైన గురు దృష్టి, ఇటు పాపగ్రహమైన శని దృష్టి ఏకకాలంలో మీకు ఇక్కడ చూడడం వల్ల, వీక్షణ ఉండడం వల్ల దీనివల్ల ఆర్థిక విషయాలలో మరియు మాట తీరులో మిశ్రమ ఫలితాలు వస్తాయి. డబ్బు చేతికి అందుతుంది కానీ ఏదో ఒక అవరోధం ఏర్పడి ఆలస్యంగా వస్తుంది. కుటుంబ వ్యవహారాల్లో కూడా కొంచెం ఓపిక అవసరం ఉంటుంది. సో ఈ విధంగా చివరి 2 రోజులు కూడా చంద్రుడు 3వ భావంలో, తృతీయ భావంలో సంచరిస్తున్న చంద్రుడు తన నేరుగా దృష్టితో 9వ భావాన్ని కూడా, భాగ్యస్థానాన్ని కూడా, అదృష్ట స్థానాన్ని కూడా వీక్షిస్తున్నాడు. ఇది మీకు అత్యంత అనుకూలమైన సమయం. వారాంతంలో మీకు గొప్ప అదృష్టం వరిస్తుంది. సోదరుల మద్దతు లభిస్తుంది. మంచి కమ్యూనికేషన్తో పెండింగ్ పనులన్నీ కూడా చకచక పూర్తి చేస్తారు. సో ఓవరాల్గా ఈ వృశ్చిక లగ్న జాతకులకు చూసుకుంటే కనుక ఈ వారం వృత్తిపరంగా, ఆర్థికంగా గురువు మరియు రవి మంచి అద్భుతమైన పునాదులను, విజయాలను ఇస్తున్నారు. కేవలం మీరు చేయాల్సిందల్లా శని శుక్రుల ప్రభావం వల్ల వచ్చే కోపాన్ని తగ్గించుకోవడమే. పెట్టుబడులు, షేర్ మార్కెట్ దూరంగా ఉండడం మరియు జీవిత భాగస్వామితో అబద్ధాలకు తావివ్వకుండా చూసుకోవడం. వారం గడిచే కొద్దీ కూడా అదృష్టం మీ సొంతం అవుతుంది. సో ఈ విధంగా వృశ్చిక లగ్న జాతకులకు ఉంది. సో నెక్స్ట్ లగ్నం చూద్దాం. ధనస్సు లగ్నం వారికి 3 మే 2026 నుంచి 9 మే 2026 వరకు ఏ విధంగా వార ఫలాలు ఉంటాయో చూద్దాం. సో ఇక్కడ ఎవరికైతే మీ లగ్నం తెలియకపోతే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైంతో సహా మాకు కామెంట్ చేస్తే మా టీం వాళ్ళు మీ లగ్నం ఏంటనేది చూసి మీకు రిప్లై ఇస్తారు. అదేవిధంగా సప్రమాణ జ్యోతిషార ప్రకారం ధనస్సు లగ్న జాతకులకు ఈ వారం గ్రహస్థితిలో ఒక అద్భుతమైన ఆర్థిక యోగాన్ని మరియు అదే సమయంలో గృహంలో కొన్ని సవాళ్ళను తీసుకురాబోతున్నాయి. ముఖ్యంగా మీ లాభస్థానం 11వ భావం మీద గ్రహాల శుభదృష్టులు వర్షం కురుస్తుంది. అది ఎలాగో ఏ విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ చూస్తే మహాధనయోగం, పరక్రమం మరియు దాంపత్య విషయంలో శుభగ్రహాల రక్షణ బాగుంది. ఈ వారం ధనస్సు లగ్న జాతకులకు ఆర్థిక పరంగా, కెరీర్ పరంగా తిరుగులేని అదృష్టం వరించబోతుంది. దీనికి కారణం 11వ భావంలో అంటే లాభస్థానం మీద ఏకంగా 3 గ్రహ దృష్టిలు, 3 శుభగ్రహాల దృష్టిలు ఏకకాలంలో పడడమే. ఇక్కడ చూసుకుంటే గురు దృష్టి, అదే కుజ దృష్టి, రవి దృష్టి. సో 5వ భావంలో రవి, 7వ భావంలో గురు, పంచమ భావంలో శుభగ్రహమైన రవి ఉచ్చస్థితిలో ఉంటూ తన సప్తమ దృష్టితో 11వ భావాన్ని చూస్తున్నాడు. అలాగే సప్తమ భావంలో ఉన్న లగ్నాధిపతి ప్రధాన శుభగ్రహమైన గురు భగవానుడు కూడా ఇక్కడ తన దృష్టితో 11వ భావాన్ని చూస్తున్నాడు.
దీనివల్ల మీకు ఊహించని ధన లాభాలు వస్తాయి. మీరు చేసే వృత్తి వ్యాపారాల్లో లాభాలు రెట్టింపు అవుతాయి. మంచి గుర్తింపు లభిస్తుంది, కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. సప్తమంలో గురువు వల్ల దాంపత్య జీవితం లేదా భాగస్వామ్య వ్యాపారాలు చాలా సానుకూలంగా ఉంటాయి. అదేవిధంగా చూసుకుంటే 4వ భావంలో కుజుడు, 4వ భావంలో శనికి చిక్కినప్పటికీ మీకు శుభగ్రహమైన కుజుడు తన విశేష దృష్టిలైన 4వ దృష్టితోని సప్తమ భావాన్ని వీక్షించడము, అదేవిధంగా 8వ దృష్టితో 11వ భావాన్ని వీక్షిస్తున్నాడు. ఇక్కడ గురువుతో పాటు కుజుని దృష్టి కూడా సప్తమం మీద లాభస్థానాల మీద పడడం వల్ల వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. అదేవిధంగా రియల్ ఎస్టేట్ లేదా ప్రాపర్టీల ద్వారా వచ్చే ఆర్థిక లాభాలు ఎక్కువగా ఈ వారం మీకు వస్తాయి. అదేవిధంగా 3వ భావంలో రాహు మీద గురు దృష్టి, ఇక్కడ తృతీయ భావంలో ఉన్న రాహు మీద సప్తమ నుండి గురువు యొక్క నవమ దృష్టి ఉండడం వల్ల దీనివల్ల రాహు మీకు పూర్తి శుభ ఫలితాలను ఇస్తాడు. మీలో మంచి ధైర్యము, పరాక్రమం వస్తాయి. కమ్యూనికేషన్ స్కిల్స్తో అందరినీ ఆకట్టుకుంటారు. మీ సోదరుల నుండి గొప్ప సహకారం లభిస్తుంది. గృహ అశాంతి, ఆరోగ్యం మరియు ఖర్చులు ఇవన్నీ కూడా పాపగ్రహాల ప్రభావంలో ఉన్నాయి. ఈ వారం ఆర్థికంగా ఎంత బాగుందో వ్యక్తిగత గృహ విషయాలు పాపగ్రహాల వల్లే అంత ఒత్తిడి ఉండబోతుంది. సో చూసుకుంటే 4వ భావంలో శని, గృహ మాతృస్థానంలో పాపగ్రహమైన శని అత్యంత బలంగా ఉంటూ కుజుడిని కూడా అణిచివేసి 4వ భావాన్ని పూర్తిగా వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. దీనివల్ల ఇంట్లో అశాంతి, గందరగోళం నెలకొంటాయి. తల్లిగారి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా వాహనాలు నడిపేటప్పుడు కూడా చాలా జాగ్రత్త, ఎందుకంటే శని 4వ భావంలో ఉంటూ 6వ భావంలో శుక్రుడు కూడా చూస్తున్నాడు. అందుకే వాహనాల ప్రమాదాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆస్తుల వ్యవహారాల్లో కూడా అప్రమత్తత అవసరం. చూసుకుంటే ఇక్కడ 6వ భావంలో కూడా శుక్రుడు ఉండడం వల్ల 6వ ఇంట్లో అంటే శత్రు, రోగ, రుణస్థానంలో పాపగ్రహమైన శుక్రుడు ఉంటూ 12వ భావాన్ని వ్యయస్థానాన్ని చూడడం వల్ల ఇక్కడ దీనివల్ల విలాసాల కోసం లేదా అనవసరమైన ఆకర్షణల కోసం విపరీతంగా ఖర్చు చేసి అప్పుల పాలే ప్రమాదం అయితే ఉంది. అదేవిధంగా స్త్రీలతో వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్తగా వహించాలి. డయాబెటీస్ లేదా అనారోగ్య సమస్యలు రాకుండా ఆహార నియమాలు పాటించాలి. అదేవిధంగా చూసుకుంటే అష్టమాధిపతి చంద్రుడి యొక్క దైనందిన సంచారం వల్ల ఈ యొక్క ధనుసు లగ్నానికి ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. మొదటి 2 రోజులు వృశ్చిక రాశిలో అంటే 12వ ఇంట్లో వ్యయస్థానంలో పాపగ్రహమైన చంద్రుడు ప్రయాణిస్తూ 6వ ఇంట్లో ఉన్న మరో పాపగ్రహము శుక్రుని యొక్క దృష్టికి లోనవుతున్నాడు. ఈ 2 రోజులు కూడా అత్యంత ఒత్తిడితో కూడిన సమయం. నిద్రలేమితనము, విపరీతమైన ఖర్చులు, ఏవో తెలియని ఆందోళనలు మిమ్మల్ని బాధిస్తాయి. అదేవిధంగా మధ్యలో 2 రోజులు లగ్నంలో మీ లగ్నంలో చంద్రుని సంచారం మీద ఇటు శుభగ్రహమైన గురు దృష్టి, పాపగ్రహమైన శని దృష్టి, శని యొక్క బలమైన దృష్టి ఏకకాలంలో పడుతున్నాయి. గురువు మిమ్మల్ని పాజిటివ్ ఉంచడానికి ప్రయత్నించినప్పటికీ శని ప్రభావం వల్ల తెలియని బద్ధకం, మానసిక ఒత్తిడి, ఆలోచనలు గందరగోళం వస్తాయి. ఇది మిశ్రమ సమయాన్ని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా చివరి 2 రోజులు 2వ ఇల్లు వారాంతంలో ద్వితీయ భావంలో కుటుంబ మరియు వాక్కు స్థానంలో పాపగ్రహమైన చంద్రుడు ప్రయాణిస్తూ 8వ భావాన్ని వీక్షిస్తున్నాడు. దీనివల్ల కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆకస్మికంగా ధన నష్టం జరగకుండా ఆన్లైన్ లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండడం చాలా మంచిది. అదేవిధంగా ఓవరాల్గా ధనుర్లగ్న జాతకులు చూసుకుంటే కనుక ఈ వారం రవి, గురు, కుజ, రాహువుల అండతో డబ్బుకు, విజయాలకు ఎలాంటి డోగా లేదు. మంచి ధనయోగం ఉంది. మీరు కేవలం చేయవలసిందల్లా శని, శుక్రుల ప్రభావం వల్ల వచ్చే గృహ అశాంతిని ఓపికతో డీల్ చేయడం, విలాసాలకు డబ్బు వృధా చేయకపోవడం, మరియు మొదటి 2 రోజులు ప్రయాణాలు వాయిదా వేసుకోవడం అనేది చాలా మంచిది. సో ఓవరాల్గా ఈ విధంగా ధను లగ్న జాతకులకు ఉంది. సో నెక్స్ట్ లగ్నం చూద్దాం. మకర లగ్న జాతకులకు 3 మే 2026 నుంచి 9 మే 2026 వరకు వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఒకవేళ మీ లగ్నం తెలియకపోతే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైంతో సహా మీరు కింద కామెంట్ సెక్షన్లో పెడితే మా టీం వాళ్ళు మీకు లగ్నం ఏంటో మీ కింద రిప్లై ఇస్తారు. అదేవిధంగా ఓవరాల్గా సప్రమాణ జ్యోతిషాల ప్రకారం మకర లగ్న జాతకులకు ఈ వారం గ్రహస్థితులు ఒకవైపు మంచి సృజనాత్మకతను, పరాక్రమాన్ని ఇస్తుండగా ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో తీవ్రమైన సవాళ్ళను కూడా విసురుతున్నాయి. మీకు ఏ గ్రహాల అదృష్టాన్ని ఇస్తున్నాయి, ఎక్కడ ముప్పు పొంచి ఉందో ఖచ్చితంగా విశ్లేషిద్దాం. ఇక్కడ చూసుకుంటే 3వ స్థానంలో శని, పరాక్రమం మరియు ధనయోగం మరియు అదృష్టం, శుభగ్రహాల రక్షణ మీకు బాగుంది. మకర లగ్న జాతకులకు ఈ వారం శని, శుక్ర గ్రహాల అండదండలు కొండంత బలాన్ని ఇస్తున్నాయి. ఇక్కడ చూసుకున్న 3వ భావంలో శని ఉండడం వల్ల మీ లగ్నాధిపతి మరియు అత్యంత శుభగ్రహమైన శని భగవానుడు 3య భావంలో అత్యంత బలంగా ఉన్నాడు. శని తన విశేష దృష్టులతో 5వ భావాన్ని, 9వ భావాన్ని మరియు 12వ భావాన్ని వీక్షిస్తూ అద్భుతమైన శుభ ఫలితాలు ఇస్తున్నాడు. దీనివల్ల మీలోని ధైర్యము, పని పట్ల శ్రద్ధ రెట్టింపు అవుతాయి. పంచమంపై దృష్టి ఉండడం వల్ల విద్యార్థులకు అత్యుత్తమైన సమయం, సరైన నిర్ణయాలు తీసుకుంటారు. 9వ భావంపై కూడా పాపగ్రహాల దృష్టి ఉన్నప్పటికీ లగ్నాధిపతి శని దృష్టి ఉండడం వల్ల మీ అదృష్టం పూర్తిగా చేజారిపోకుండా కాపాడబడతారు.
అదేవిధంగా 12వ భావంపై కూడా శని దృష్టి వల్ల మీ వృధా ఖర్చులు కూడా అదుపులో ఉంటాయి. 5వ భావంలో శుక్రుడు, ఇక్కడ చూసుకుంటే పంచమ భావంలో శుభగ్రహమైన పంచమాధిపతి శుక్రుడు అక్కడ ప్రయాణిస్తూ తన దృష్టితో 11వ భావాన్ని లాభస్థానాన్ని వీక్షించడం వల్ల ఒక మహా ధనయోగం అని చెప్పుకోవచ్చు. దీనివల్ల మీకు ఊహించని ఆర్థిక లాభాలు వస్తాయి. క్రియేటివ్ ఫీల్డ్ ఉన్న వారికి కళాకారులకు గొప్ప గుర్తింపు లభిస్తుంది. అలాగే ప్రేమికులకు కలిసి వస్తుంది. మీ కోరికలు నెరవేరుతాయి. అదేవిధంగా పాపగ్రహాల ప్రభావం చూస్తే కనుక కుటుంబ వివాదాలు, ఆరోగ్యం, వృత్తిరీత్యా కొద్దిగా పాపగ్రహాలు తీవ్ర ప్రభావం ఉన్నాయి. ఈ వారం మీరు అత్యంత జాగ్రత్త పడాల్సిన స్థానాలు మీ యొక్క కుటుంబ, రోగ మరియు గృహ స్థానాలే. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే 6వ భావంలో గురువు అత్యంత కీలకం. పాపగ్రహమైన గురు భగవానుడు 6వ ఇంట్లో ఉంటూ తన వీక్షణతో ఇక్కడ చూసుకుంటే 10వ భావాన్ని, 12వ భావాన్ని, అదేవిధంగా 2వ భావాన్ని చూస్తున్నాడు. దీని నుంచి వచ్చే వ్యతిరేక ఫలితాలు అప్పుల వల్ల ఒత్తిడి లేదా అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. అలాగే చూసుకుంటే ప్రొఫెషన్లో వృత్తిపరంగా ఇబ్బంది కూడా ఉండొచ్చు. అదేవిధంగా 2వ భావంలో రాహు ఉండడం వల్ల, ఈ రాహు శుభగ్రహం అయినప్పటికీ గురువు యొక్క దృష్టి ఉండడం వల్ల కుటుంబ వాక్కు స్థానంలో రాహు మీద 6వ భావం నుండి పాపగ్రహమైన గురువు యొక్క దృష్టి పడడం వల్ల అత్యంత వ్యతిరేక ఫలితాలు వస్తాయి. మీ మాట తీరు చాలా కఠినంగా మారి కుటుంబ సభ్యులతో తీవ్రమైన వివాదాలకు దారితీసే అవకాశం ఉంటుంది. అలాగే ఆర్థిక మోసాల బారిన పడే అవకాశం ఉంటుంది. ఎవరికి కూడా షూరిటీ ఇవ్వకండి. అదేవిధంగా 3వ భావంలో కుజుడు ఉంటే, ఇక్కడ కుజుడు శనికి చిక్కిన పాపగ్రహమైన కుజుడు తన తృతీయంలో ఉంటూ తన దృష్టిల ద్వారా 6వ భావం మరియు 10వ భావం మీద గురు కుజులు ఇద్దరి పాపగ్రహాల ప్రభావం పడుతుంది. కాబట్టి ఆరోగ్యం మరియు ప్రొఫెషన్ పరంగా మీరు చాలా జాగ్రత్తగా శ్రద్ధ వహించాల్సిన సమయం ఇది. అదేవిధంగా 4వ భావంలో రవి ఉండడం వల్ల గృహస్థానంలో పాపగ్రహమైన రవి ఉచ్చస్థితిలో నుండి నేరుగా 10వ భావాన్ని కర్మస్థానం, వృత్తి స్థానం చూస్తున్నాడు. దీనివల్ల ఇంట్లో అశాంతి, ఆఫీసులో పై అధికారులతో ఈగో సమస్యల వల్ల కొద్ది ఇబ్బంది మీరు కొని తెచ్చుకోవచ్చు. అదేవిధంగా 8వ భావంలో కేతు, సో ఇక్కడ చూసుకుంటే అష్టమంలో పాపగ్రహమైన కేతు వల్ల ప్రయాణాల్లో అవంతరం రావచ్చు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. అదేవిధంగా ఓవరాల్గా సప్తమాధిపతి చంద్రుని యొక్క దైనందిన సంచారం ఏ విధంగా ఉందో చూద్దాం. సో మకర లగ్నానికి 7వ అధిపతి అయిన చంద్రుడు పాపగ్రహం. ఈ వారం చంద్రుని కదలికలు ఏ విధంగా ఉంటున్నాయి? మొదటి 2 రోజులు వృశ్చిక రాశిలో, అంటే ఇది 11వ ఇల్లు, లాభస్థానంలో పాపగ్రహమైన చంద్రుడు ప్రయాణిస్తున్నప్పటికీ శుభగ్రహమైన శుక్రుని యొక్క మంచి దృష్టి ఉండడం వల్ల, చంద్రుని మీద పడడం వల్ల, దీనివల్ల ఈ 2 రోజులు కూడా మీకు మంచిగా అద్భుతంగా కలిసి వస్తుంది. దీనివల్ల ఆర్థిక లాభాలు చేతికి అందుతాయి. అదేవిధంగా మధ్యలో 2 రోజులు ఇక్కడ 12వ భావంలో ధనస్సు రాశిలో వ్యయస్థానంలో చంద్రుడి సంచారం మీద ఇటు పాపగ్రహమైన గురు దృష్టి ఉన్నప్పటికీ శుభగ్రహమైన శని యొక్క బలమైన దృష్టి పడడం వల్ల ఇక్కడ శని ఆ పాప ప్రభావాన్ని పూర్తిగా అడ్డుకొని శుభ ఫలితాలు ఇస్తాడు. ఖర్చులన్నీ కూడా సద్వినియోగం అవుతాయి. ప్రశాంతత లభిస్తుంది. అదేవిధంగా చివరి 2 రోజులు ఇక్కడ లగ్నంలో, వారాంతంలో మీ లగ్నంలోనే సంచరిస్తున్న పాపగ్రహమైన చంద్రుడు 7వ భావాన్ని కూడా వీక్షిస్తున్నాడు. ఇది మానసిక అలజడినిచ్చే సమయం. జీవిత భాగస్వామితో లేదా వ్యాపార భాగస్వామితో వివాదాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మౌనం పాటించండి. అదేవిధంగా ఓవరాల్గా ఈ యొక్క మకర లగ్న జాతకులకు ఈ వారం శుక్రుడు, శని మంచి యోగాన్ని, ధనాన్ని, పరక్రమాన్ని ఇస్తున్నారు. అదేవిధంగా విద్యార్థులకు, కళాకారులకు ఇది ఒక మంచి సమయం అని చెప్పుకోవచ్చు. కానీ గురువు, రాహు మరియు రవి వల్ల మీ కుటుంబంలో మరియు ఆరోగ్యంలో, ఆఫీసులో కొన్ని ఇబ్బందులు తప్పవు. కాబట్టి ఈ వారం కూడా కోపాన్ని పక్కన పెట్టి మాట జారకుండా జాగ్రత్త పడితే మంచి విజయాలు మీ సొంతం అవుతాయి. సో ఈ విధంగా మకర లగ్న జాతకులకు ఈ వారం గోచారం ఈ విధంగా ఉంది. సో నెక్స్ట్ లగ్నం చూద్దాం. కుంభ లగ్న జాతకులకు 3 మే 2026, 9 మే 2026 వరకు వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. సో ఇక్కడ మీ లగ్నం మీకు తెలియకపోతే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఆఫ్ బర్త్ కనుక మీరు కింద కామెంట్ సెక్షన్ లో పెడితే మా టీం వాళ్ళు మీ లగ్నం ఏంటనేది రిప్లై ఇస్తారు. అదేవిధంగా ఈ యొక్క వార ఫలాలు సప్రమాణ జ్యోతిష్యాల ప్రకారం కుంభ లగ్న జాతకులకు ఈ వారం గ్రహస్థితులు ఒకవైపు మంచి ఆర్థిక గృహ లాభాలు ఇస్తుండగా మరోవైపు ఆరోగ్యం మరియు వ్యక్తిగత జీవితం మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఏ గ్రహాలు మీకు అండగా నిలబడుతున్నాయి, ఎక్కడ మీరు అత్యంత అప్రమత్తంగా ఉండాలో సరిచూద్దాం. ఆర్థిక యోగం, గృహ సౌఖ్యం మరియు వృత్తి విషయాలలో శుభగ్రహాల మంచి రక్షణ ఉంది. ఇక్కడ కుంభలగ్న జాతకులకు ఈ వారం శని మరియు శుక్రగ్రహాలు కొండంత బలం ఇస్తున్నాయి. అదేవిధంగా మిమ్మల్ని అన్ని విధాలు కూడా కాపాడుతున్నాయి. ఇక్కడ చూసుకున్న 2వ భావంలో శని, కుటుంబ స్థానంలో శని లగ్నాధిపతి మరియు శుభగ్రహమైన శని భగవానుడు ద్వితీయ భావంలో కుటుంబ ధనస్థానంలో ఉంటూ తన విశేష దృష్టిల ద్వారా 4వ భావంలో ఉన్న శుక్రుని వీక్షణ, అదేవిధంగా 8వ భావాన్ని ఇక్కడ చూసుకుంటే ఈ అష్టమాన్ని కూడా తన యొక్క వీక్షణ మరియు 11వ భావం లాభస్థానం కూడా వీక్షణ అనేది, శని యొక్క వీక్షణ అనేది ఉంది. సో దీనివల్ల మీ మాటలో ఒక స్పష్టత ఉంటుంది. 4వ భావం మీద దృష్టి వల్ల ఆస్తులు లేదా భూమి వ్యవహారాలు కలిసి వస్తాయి. 8వ భావం మీద, అష్టమం మీద శని వీక్షణ
శని యొక్క దృష్టి ఉండడం వల్ల మీకు ఒక రక్షక కవచంలా పనిచేసి ఆకస్మిక ప్రమాదాల నుండి కాపాడుతుంది. ఇక 11వ భావం మీద దృష్టి వల్ల మీకు బ్రహ్మాండమైన ఆర్థిక లాభాలు సిద్ధిస్తాయి. అదేవిధంగా చూసుకుంటే 4వ భావంలో శుక్రుడు ఉండడం వల్ల చతుర్థ భావంలో శుభగ్రహమైన శుక్రుడు ప్రయాణిస్తూ తన దృష్టితో 7వ దృష్టితో 10వ స్థానాన్ని కూడా చూస్తున్నాడు. ఇది కూడా మంచి యోగం అని చెప్పుకోవచ్చు. గృహంలో అత్యంత ప్రశాంతమైన విలాసవంతమైన వాతావరణం ఉంటుంది. వృత్తిపరంగా ఆఫీసులో ప్రశాంతత లభిస్తుంది. స్త్రీల నుండి మంచి సహకారం అందుతుంది. సో శుక్రుడు గృహాల కారకుడు కాబట్టి గృహ నిర్మాణాలు కూడా మీరు చేపట్టడానికి మంచి సమయం అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా శారీరక ఇబ్బందులు, దాంపత్యం మరియు అదృష్టం వీటి విషయంలో పాపగ్రహాల తీవ్ర ప్రభావం ఉంది. ఈ వారం ముఖ్యంగా మీ యొక్క ఆరోగ్యం మరియు అదృష్టం విషయంలో పాపగ్రహాలు తీవ్రమైన పరీక్షలు పెడుతున్నాయి. ఇక్కడ చూసుకుంటే లగ్నంలో రాహు శుభగ్రహమే ఉన్నప్పటికీ ఇక్కడ గత కొద్ది రోజులుగా కుంభలగ్న జాతకులకు శారీరక అనుకూలత లేక ఇబ్బంది పడుతున్నారు. దీనికి ప్రధాన కారణం మీ లగ్నంలో రాహు ఉండడం, దానికి తోడు పంచమ భావంలో ఉన్న పాపగ్రహమైన గురువు యొక్క వీక్షణ నేరుగా మీ లగ్నంలోని రాహు మీద పడడమే. దీనివల్ల తెలియని నీరసం, మానసిక గందరగోళం, ఏవో లేనిపోని రోగాలు ఉన్నాయన్న భయము మిమ్మల్ని ఎక్కువగా వేధిస్తాయి. ఆరోగ్యం పట్ల అత్యంత శ్రద్ధ వహించాలి. పంచమంలో పాపగ్రహమైన గురువు ఉంటూ తన 9వ భావాన్ని అంటే అదృష్ట స్థానాన్ని ఇక్కడ పంచమ దృష్టితో చూడడం, అదేవిధంగా అలాగే తృతీయంలో ఉన్న పాపగ్రహమైన రవి కూడా తన సప్తమ దృష్టితో 9వ భావాన్ని చూస్తున్నాడు. ఇద్దరు పాపగ్రహాల దృష్టి కూడా అదృష్ట స్థానం మీద పడడం వల్ల అదృష్టం కలిసి రావడం లేదనే నిరాశ కలుగుతుంది. తండ్రి గారితో పట్టింపులు రావచ్చు. గురువు పాపి కాబట్టి సంతాన విషయాలు కూడా మిమ్మల్ని చికాకు పెడతాయి. రవి వల్ల కూడా ఇక్కడ తోబుట్టులతోనే చిన్నపాటి ఈగో సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. సో చూసుకుంటే అదేవిధంగా సప్తమంలో కేతువు చూసుకుంటే కనుక సప్తమ భావంలో పాపగ్రహమైన కేతు వల్ల దాంపత్య జీవితంలో ఒక విధమైన నిర్లిప్తత, అపార్థాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. భాగస్వామి వ్యాపారాలు చేసే వాళ్ళ మధ్యలో మనస్పర్ధలు రావచ్చు. సో ఇక్కడ చూసుకుంటే షష్టాధిపతి చంద్రుని యొక్క దైనందిన సంచారం కుంభలగ్నానికి ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఈ వారం చంద్రుడు మొదటి 2 రోజులు ఇక్కడ చూసుకుంటే అయితే వృశ్చిక రాశిలో 10వ భావంలో కర్మస్థానంలో ప్రయాణిస్తున్నప్పటికీ చతుర్థంలో ఉన్న శుభగ్రహమైన శుక్రుని యొక్క దృష్టి ఉండడం వల్ల దీనివల్ల వృత్తిపరంగా ఆశించిన శుభ ఫలితాలు అందుతాయి. ఆఫీసులో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా మధ్యలో 2 రోజులు ఇక్కడ చంద్రుడు లాభస్థానంలో చంద్రుడి సంచారం మీద అటు పాపగ్రహమైన గురు దృష్టి, శుభగ్రహమైన శని దృష్టి ఏకకాలంలో పడుతున్నాయి. దీనివల్ల కొంత మిశ్రమ ఫలితాలు అనేది లాభస్థానంలో ఉంటాయి. ఆర్థిక లాభాలు వచ్చినప్పటికీ వాటి కోసం మీరు కొంచెం టెన్షన్ పడాల్సి వస్తుంది. స్నేహితులతో లావాదేవీల విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. అదేవిధంగా చివరి 2 రోజులు మకర రాశిలో 12వ ఇంట్లో వారాంతంలో వ్యయస్థానంలో పాపగ్రహమైన చంద్రుడు ప్రయాణిస్తూ 6వ భావాన్ని కూడా వీక్షిస్తుండు. ఈ 2 రోజులు అనవసరపు ఖర్చులు, మెడికల్ బిల్లులు పెరిగే అవకాశం ఉంది. అప్పుల వాళ్ళ నుండి లేదా పాత శత్రువుల నుండి ఒత్తిడి రావచ్చు. సో కొంచెం ప్రశాంతంగా డీల్ చేయండి. సో ఓవరాల్గా ఈ యొక్క కుంభలగ్న జాతకులకు ఈ వారం శని శుక్రుల అండ వల్ల కెరీర్ మరియు ఫైనాన్స్ పరంగా ఎలాంటి డోకా లేదు. కానీ లగ్నంపై పాపగ్రహాల ప్రభావం వల్ల మీ ఆరోగ్యాన్ని అస్సలు అశ్రద్ధ చేయకండి. ఈ వారం మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి ధ్యానం చేయడం కానీ ఎవరితోనూ వాదనలు తీయకుండా ఉండడం చాలా అవసరం. నిదానమే ప్రధానమైన సూత్రాన్ని పాటించండి. సో ఈ విధంగా కుంభలగ్న జాతకులకు ఉంది. నెక్స్ట్ లగ్నం చూద్దాం. మీన లగ్న జాతకులకు 3 మే 2026 నుంచి 9 మే 2026 వరకు వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఇక్కడ మీ లగ్నం తెలియకపోతే కనుక మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైం, ప్లేస్ ఆఫ్ బర్త్ కనుక కామెంట్ సెక్షన్ లో పెట్టినట్టయితే మా టీం వాళ్ళు మీ లగ్నం చూసి మీరు ఏ లగ్న జాతకులు అనేది చెప్పడం జరుగుతుంది. సో ఈ యొక్క మీన లగ్నానికి సప్రమాణ జ్యోతిషాల ప్రకారం రాశి చక్రంలో చివరిదైన మీన లగ్న జాతకులకు ఈ వారం గ్రహస్థితులు ఒక విలక్షణమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. మీ జాతకంలో గృహస్థానం మరియు అష్టమ స్థానాల మీద విశేషమైన దృష్టిలు పడుతున్నాయి. మరి ఈ వారం మీకు ఏ గ్రహాలు రక్షణగా నిలబడుతున్నాయి, ఎక్కడ ఆచితూచి అడుగు వేయాలనో స్పష్టంగా తెలుసుకుందాం. ఇక్కడ చూసుకుంటే గృహ సౌఖ్యము, శత్రుజయం మరియు ఆకస్మిక లాభాలు, ఇది శుభగ్రహాల రక్షణ. ఈ వారం మీన లగ్న జాతకులకు శుభగ్రహాలైన గురువు, కుజ, కేతువులు ఒక పెద్ద అండగా ఉండి అనేక సమస్యల నుంచి కాపాడుతున్నాయి. ఇక్కడ చూసుకుంటే 4వ భావంలో గురుడు, లగ్నంలో కుజుడు. సో లగ్నంలో కుజుడు ఇక్కడ మీకు అత్యంత శుభగ్రహమైన గురు భగవానుడు చతుర్థ భావంలో గృహస్థానంలో ఉంటూ తన విశేష దృష్టితో 8వ స్థానాన్ని కూడా వీక్షిస్తుండు. మరియు అదే 12వ భావంలో ఉన్న రాహు మీద కూడా తన వీక్షణ ఉంది. అలాగే మీ లగ్నంలో ఉన్న శుభగ్రహమైన కుజుడు ఈ లగ్నంలో శనికి చిక్కినప్పటికీ తన శక్తితో తన చూపుతో 4వ భావాన్ని అదేవిధంగా 8వ భావాన్ని కూడా ఇక్కడ వీక్షిస్తున్నాం. ఇది ఒక మంచి యోగంగా చెప్పుకోవచ్చు. గురువు చతుర్థంలో ఉండడం మరియు కుజుని దృష్టి కూడా అక్కడే పడడం వల్ల గృహంలో అత్యంత ప్రశాంతత లభిస్తుంది. ఆస్తుల వ్యవహారాలు, భూ లావాదేవీలు అనుకూలిస్తాయి.
తల్లి గారి సపోర్ట్ మంచి అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా 8వ భావం మీద దృష్టులు ఇక్కడ గురువు మరియు కుజగ్రహాల శుభ దృష్టి వల్ల అష్టమ భావం మీద పడడం వల్ల మీకు జరగాల్సిన ప్రమాదాలన్నీ కూడా తప్పిపోతాయి. అది ఇక్కడ చూసుకుంటే పాపగ్రహమైన రవి దృష్టి కూడా అష్టమం మీద ఉంది. కానీ ఇక్కడ మీకు 2 గ్రహాల శుభగ్రహాల స్పెషల్ ఆస్పెక్ట్ ఉండడం వల్ల వారసత్వపు ఆస్తులు లేదా ఆకస్మిక ధనలాభాలు చేతికి అందుతాయి. 12వ భావం మీద గురు దృష్టి వల్ల ఖర్చులు కూడా సద్వినియోగం అవుతాయి. ఆధ్యాత్మిక యాత్రలు చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ చూసుకుంటే 6వ భావంలో కేతువు ఉండడం వల్ల 6వ ఇంట్లో శుభగ్రహమైన కేతు సంచారం వల్ల మీ శత్రువులు మీ ముందు నిలబడలేరు. కోర్టు కేసులు లేదా పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా మీదే పైచే అవుతుంది. రుణ బాధల నుండి బయటపడే మార్గాలు దొరుకుతాయి. మానసిక ఒత్తిడి మరియు మాట తీరు మరియు వృత్తిలో కొన్ని సవాళ్లు పాపగ్రహాలు ఇస్తున్నాయి. ఈ వారం మీ లగ్నంలో మరియు వాక్కు స్థానంలో ఉన్న పాపగ్రహాల వల్ల మీరు ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే లగ్నంలో శని భగవానుడు పాపగ్రహమై సంచరించడం వల్ల పనుల్లో తెలియని బద్ధకం ఉంటుంది, జాప్యం ఏర్పడతాయి, శారీరక అలసట ఉంటుంది. శని తన విశేష దృష్టిలతో మూడవ భావంలో శుక్రుని వీక్షిస్తూ అదేవిధంగా 7వ భావాన్ని కలత్ర స్థానాన్ని మరియు 10వ స్థానాన్ని కర్మ వృత్తి స్థానాన్ని కూడా ఇక్కడ వీక్షిస్తుంది. దీనివల్ల తోబుట్టులతో విభేదాలు, దాంపత్య జీవితంలో లేదా వ్యాపార భాగస్వామ్యంలో మనస్పర్ధలు రావచ్చు. 10వ భావం మీద దృష్టి వల్ల ఆఫీసులో విపరీతమైన పని భారము, బాధ్యతలు పెరుగుతాయి. అదేవిధంగా 2వ భావంలో ఇక్కడ రవి చూసుకుంటే కనుక ఉచ్చ స్థితిలో ఉన్న పాపగ్రహమైన రవి 2వ భావంలో కుటుంబ మరియు వాక్కు స్థానం నుండి 8వ భావాన్ని కూడా చూస్తుండు. దీనివల్ల మీ మాటలు తెలియని అహంకారము, కఠినత్వం కనిపిస్తాయి. ఇది కుటుంబ సభ్యులను తీవ్రంగా బాధపడుతుంది కాబట్టి మాటను అదుపులో ఉంచుకోవాలి. అదేవిధంగా 3వ భావంలో శుక్రుడు పాపగ్రహమై ఉండడం వల్ల మరియు ఈ యొక్క పాపగ్రహమై 3వ స్థానంలో ఉంటూ 9వ స్థానాన్ని కూడా వీక్షించడం వల్ల దీనివల్ల మీకు అదృష్టం కలిసి రావడం లేదనే భావన కలుగుతుంది. దూర ప్రయాణాల్లో చిన్నపాటి ఆటంకాలు కూడా ఎదురవుతాయి. ఇక్కడ చూసుకుంటే పంచమాధిపతి చంద్రుని యొక్క దైనందిన సంచారం మీనలగ్నానికి ఏ విధంగా ఉంటుందో కూడా తెలుసుకుందాం. సో మొదటి 2 రోజులు వృశ్చిక రాశిలో 9వ ఇంట్లో నవమ భావంలో శుభగ్రహమైన చంద్రుడు ప్రయాణిస్తున్నప్పటికీ 3వ ఇంట్లో ఉన్న పాపగ్రహ దృష్టి పొందుతున్నాడు. దీనివల్ల అదృష్టం మరియు ప్రయాణాల విషయాల్లో మిశ్రమ ఫలితాలు వస్తాయి. పనులు పూర్తవుతాయి కానీ కొంత జాప్యం జరుగుతుంది. అదేవిధంగా మధ్యలో 2 రోజులు 10వ స్థానంలో కర్మస్థానంలో చంద్రుడి సంచారం మీద నేరుగా మీ లగ్నంలో ఉన్న పాపగ్రహమైన శని దృష్టి పడుతుంది. సో బలమైన దృష్టి పడుతుంది, 10వ దృష్టి కాబట్టి. ఈ 2 రోజులు ఆఫీసులో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. పని ఒత్తిడి ఎక్కువ అవుతుందని పై అధికారుల నుండి ఊహించిన టెన్షన్లు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. సో చివరి 2 రోజులు మకర రాశిలో 11వ ఇంట్లో చంద్రుడు ఇక్కడ లాభస్థానంలో చంద్రుడి ప్రయాణం మీకు పెద్ద రిలీఫ్ అని చెప్పుకోవచ్చు. 11వ ఇంట్లో ఉంటూ నేరుగా 5వ భావాన్ని సంతాన స్థానాన్ని కూడా చంద్రుడు వీక్షిస్తున్నాడు. ఈ 2 రోజులు మంచి అద్భుతమైన ఆర్థిక లాభాలు వస్తాయి. విద్యార్థులకు ఏకాగ్రత పెరుగుతుంది. సంతోషకరమైన వార్తలు ఖచ్చితంగా వింటారు. సో ఓవరాల్గా మీన లగ్న జాతకులకు ఈ వారం గురు కుజుల అండతో ఇంటి వాతావరణం, ఆస్తుల వ్యవహారాలు చాలా సానుకూలంగా ఉంటాయి. కానీ లగ్నంలో ఉన్న శని, వాక్కు స్థానంలో ఉన్న రవి ఉన్నందున మీ పనులను వాయిదా వేయకుండా ఎప్పటికప్పుడు పూర్తి చేసుకోవాలి. ముఖ్యంగా కుటుంబంలో ఎవరితోనూ వాదనలు తేవకుండా మౌనంగా ఉంటే ఈ వారం ఎలాంటి ఆటంకాలు లేకుండా సంతోషంగా గడిచిపోతుంది. సో ఈ విధంగా మీన లగ్న జాతకులకు ఈ వారం ఈ విధంగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.